అవుతుంది కానీ రూట్ 0 ఈక్వల్ టు 0 కదా ఓకే కాబట్టి x మైనస్ 2y ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు 2y ఈ y ఈ సైడ్ వస్తే కనుక x బై y ఈక్వల్ టు 2/1 అంటే ఎంత అన్నట్టు 2:1 2:1 ఇంకొక పద్ధతితో ఏ విధంగా చేయొచ్చు అంటే ట్రూ ఆప్షన్స్ అది బెస్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఓకేనా సపోజ్ 2 1 ఉందనుకుందాం ఓకేనా మనకు ఒకటి x = 2 y = 1 లేదా x = 3 y = 2 ఈ విధంగా ఉన్నట్లయితే ఈ x = 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి y = 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఓకేనా అది ఇది ఈక్వల్ అవుతుందో ఒకసారి చూద్దాం చూడండి x = 2 అంటే 4 ప్లస్ 4 ఇంటూ y = 1 అన్నట్టుగా ఓకేనా y = 1 అంటే ఏంటన్నట్టు 4 ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ప్రకారం ఒకసారి చూడండి 4 x = 2 y = 1 4 + 4 ఎంత 8 4 * 2 ఎంత 8 8 = 8 వచ్చిందంటే మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసేటువంటిది కరెక్ట్ ఓకేనా సో ఇక ఆప్షన్స్ ను ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్లు వస్తాయి ఈ పద్ధతి ఇక్కడే కాదు మీరు నిష్పత్తి అనుపాతం మొదలుకుంటే పడవలు ప్రవాహాలు లేదా పైపులు ట్యాంక్ వరకు ఎక్కడైనా ఎక్స్ప్రెషన్స్ కనుక x y వస్తే కనుక బై ది ఆప్షన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా జస్ట్ మీరు అది టెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తాయి మనకి నెక్స్ట్ a/3 = b/4 = c/7 then find the value of a plus b plus c divided by c ఆన్సర్ వెరీ గుడ్ రెండు మనం ఆల్రెడీ దీని గురించి మార్కింగ్ సెషన్లో డిస్కస్ చేసినాం ఈ రూపంలో ఉన్నట్లయితే ఆన్సర్ ఏం కావాలి వాటి యొక్క హారాలు వాటి యొక్క సమాధానాలు కావాలని అనుకున్నాం కదా సో ఆన్సర్ ఏమైతుంది a = 3 b = 4 c = 7 కాబట్టి 3 + 4 + 7 డివైడెడ్ బై 7 3 + 4 7 + 7 14 14 డివైడెడ్ బై 7 7 1 7 2 కాబట్టి ఆన్సర్ 2 నెక్స్ట్ క్వశ్చన్ ఇది somewhat difficult ఓకేనా ఇంతవరకు మనం మోడల్ 1 మాత్రమే చూసాం ఇది కొంచెం ఆలోచించి చేయాల్సినటువంటిది ఆన్సర్ ఎలా ఆన్సర్ రాలేదా అవకాశాలు చూడండి మనం క్వశ్చన్లో ఇంతకు ముందు నేను ఒకటి క్లియర్గా ఒక పాయింట్ చెప్పిన ఏమని ఇక్కడ ఇచ్చినటువంటి నిష్పత్తులు ఇచ్చి ఇక్కడ కూడా నిష్పత్తి గురించి అడిగితే అప్పుడు డైరెక్ట్ a + b = 6 b + c = 7 c + a = 8 తీసుకోవచ్చు అని చెప్పిన అవునా కదా కానీ నిజానికి ఇక్కడ ఇచ్చినటువంటి నిష్పత్తులు ఇచ్చి రావాలి ఇవ్వలేదు ఇలాంటప్పుడు మనకు ఒక విషయం గుర్తుకు కావాలి ఓకేనా అదేంటో ఒకసారి చూద్దాం చూడండి సపోజ్ టోటల్ విద్యార్థులు ఒక 60 మంది ఉన్నారు అనుకుందాం ఓకేనా ఒక తరగతి గదిలో టోటల్ విద్యార్థులు 60 మంది ఉన్నారు వీటిలో బాల బాలికల నిష్పత్తి 3:2 చొప్పున ఉన్నారు ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ఇది టోటల్ 60 మంది ఉన్నారు బాల బాలికల నిష్పత్తి 3:2 నిష్పత్తిలో ఉన్నారు అయినా బాలురు ఎంతమంది బాలికలు ఎంతమంది క్వశ్చన్ అడిగింది అనుకుందాం అయితే ఆన్సర్ అబ్బాయిలేమో 3 అమ్మాయిలేమో 2 చెప్పాలి మరి అక్కడ రేషియో 3:2 అన్నాడు కదా మరి ఏంటి అన్నట్టు చూడండి
ఇక్కడ నిష్పత్తి ఇచ్చింది కానీ ఇక్కడ అడిగేటువంటి నిష్పత్తి అడగట్లేదు. అవునా కదండి? ఇలా అడగనప్పుడు మనం ఏం చేయాలి? ఇంతకు సాధారణంగా దీన్ని చాలా పద్ధతులలో చేయొచ్చు. సరే, నార్మల్గా అయితే ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మరి డిస్కస్ చేస్తా. ఒక పద్ధతి ఏదో ఒకటి వినండి. నిష్పత్తి ఇచ్చినప్పుడు ఈ నిష్పత్తులు ఒక సంఖ్యా రూపంలోకి మారాలి అంటే అది ఖచ్చితంగా ఏదైనా ఒక వేరియబుల్స్ తోటి గుణించబడాలి. అంటే అర్థం ఏంటన్నట్టు, ఇచ్చినటువంటి వాయిస్ అది 3 రేషియోలో ఉన్నది కాబట్టి 3x, గర్ల్స్ 2 రేషియోలో ఉన్నది కాబట్టి 2x. ఇప్పుడు 3x అనేటువంటి సంఖ్యలో బాలురు ఉన్నారు అన్నట్టు, 2x అనేటువంటి సంఖ్యలో బాలికలు ఉన్నారు అన్నట్టు. అంటే x వాల్యూస్ సాల్వ్ చేసి x అందులో సబ్స్టిట్యూట్ చేసి ఆటోమేటిక్గా బాలికల సంఖ్య ఎంత మనకు ఆన్సర్ వస్తుంది. అవునా కదా? సో ఇక్కడ ఒకసారి చూద్దాం. a + b అంటే 6 కాబట్టి a + b = 6x. నెక్స్ట్ b + c = 7x, c + a = 8x. ఓకే, సో చేస్తే మరి మనకు 7 × 21. ఇక్కడ 2 ఆఫ్ a + b + c వస్తుందా? అవునా కదండి? ఒకసారి చూడండి, ఇక్కడ 2 a ఉన్నాయి, 2 b ఉన్నాయి, 2 c ఉన్నాయి. కాబట్టి ఏం కావాలి? 2 ఆఫ్ a + b + c = 21x. అవునా కదండి? సో మనం క్యాన్సిల్ చేస్తే కనుక a + b + c విలువ ఎంత ఇచ్చింది? మనకి 7 ఇచ్చింది. అంటే 2 × 7 = 21x. ఓకే, సో 21 అంటే 7 × 1 7 3 x ఎంత? 2/3. ఓకే, సో ఈ 2/3 ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మరి మనం? a + b ఎంత ఉంది చెప్పండి? 6x. ఓకే, అంటే 6 ఇంటూ ఈ x విలువ ఎంత వచ్చింది మనకు? 2/3 వచ్చింది. ఓకే, 3 1 3 2 కాబట్టి a + b ఎంత? 4. మరి ఇప్పుడు చెప్పండి, c వాల్యూ కావాలి అంటే a + b + c లో నుంచి a + b తీసేయాలా? అవునా కదండి? c వాల్యూ కావాలంటే ఏది? a + b + c లో నుంచి a + b తీసేస్తే మనకు ఆటోమేటిక్గా c యొక్క వాల్యూ మనకు వచ్చేది. కాబట్టి c a + b + c విలువ మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 7. ఓకే, మైనస్ a + b విలువ ఎంత వచ్చింది? 4. c ఎంత? 3. ఓకే, సో ఒకవేళ మనకి ఇచ్చింది నిష్పత్తులు ఇచ్చి ఇక్కడ నిష్పత్తులు ఇవ్వకపోతే కనుక ఏదో ఒక వేరియబుల్స్ తోటి సంఖ్యా రూపంలోకి మారాలి అంటే గుణించాలి. ఓకే, ఇట్ షుడ్ బి ఖచ్చితంగా 100కు 100 షార్ట్ కట్లు ఎక్కడ ఉండవు. ఓకే, 100కి 100 షార్ట్ కట్లు ఉండవు. కేవలం 75% మాత్రమే షార్ట్ కట్లు ఉంటాయి. కానీ ప్రొసీజర్ మాత్రం 100కి 100% ఉంటుంది. ఓకే, ఇది ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ అయిపోయిన వాళ్ళు 3:4 యొక్క విలోమ నిష్పత్తిని కనుగొనండి. 3:4 యొక్క విలోమ నిష్పత్తిని కనుగొనండి. ఏముంటది? 4:3. 3:4:5 యొక్క విలోమ నిష్పత్తిని కనుగొనండి. 3:4:5 యొక్క విలోమ నిష్పత్తిని కనుగొనండి. విలోమ నిష్పత్తిని కనుగొనాలంటే 1/3:1/4:1/5 అవసరం లేదు కదా. 3ని పక్కన పెట్టేస్తే మిగిలిన రెండింటి యొక్క లబ్ధం, 4ను పక్కన పెట్టేస్తే మిగిలిన రెండింటి యొక్క లబ్ధం, 5ను పక్కన పెట్టేస్తే మిగిలిన రెండింటి యొక్క లబ్ధం. చేయండి, చేస్తే ఆటోమేటిక్ ఆన్సర్లు వస్తాయి. చెప్పండి, 3 పక్కన పెడితే 4 5 20, 4 పక్కన పెడితే 3 5 15, 5 పక్కన పెడితే 3 4 12. కాబట్టి 20:15:12. మరి ఇది నిష్పత్తుల యొక్క కనిష్ట రూపం ఉందా లేదా చూసుకోవాలి. స్మాలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఫ్రాక్షన్ అది ఉందో లేదో చూసుకుని ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ 2:3, 6:11,
11:2 ల సంకీర్ణ నిష్పత్తిని కనుగొనండి. సంకీర్ణ నిష్పత్తికి మరొక పేరు ఏం పేరండి? బహుళ నిష్పత్తి. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్స్టిట్యూట్ కాదు కాబట్టి పరిస్థితులు అవుతారు. బేసికల్గా ఛార్జ్ తీసుకోదలుచుకోలేదు మీ పైన కాబట్టి అంటున్నారు. ఆన్సర్ ఎంత అండి? వెరీ గుడ్. 2:1. మనం ఏమనుకున్నాం? సంకీర్ణ నిష్పత్తి లేదా బహుళ నిష్పత్తికి సంబంధించినటువంటి మొదటి పదాల లబ్ధం డివైడెడ్ బై రెండో పదాల లబ్ధం లేదా చివరి పదాల లబ్ధం అంటే 2 × 6 × 11 డివైడెడ్ బై 3 × 11 × 2 ఓకేనా. 2 2 క్యాన్సిల్ అయిపోయింది, 11 11 క్యాన్సిల్ అయిపోయింది, 3 1 3 2 కాబట్టి 2/1. 2/1 అంటే 2:1. నెక్స్ట్ క్వశ్చన్ 3:7 x:4 లకు బహుళ నిష్పత్తి ఇవి ఆరసగంలో ఉండవు. నిష్పత్తి 21:56 అయిన x విలువను కనుగొనండి. 3:7 x:4 యొక్క బహుళ నిష్పత్తి 21:56 అయిన x విలువను కనుగొనండి. ఆన్సర్ 6. బహుళ నిష్పత్తి అంటే ఏంటండి? మొదటి పదాల లబ్ధం అవునా కదా? అంటే ఏంటి? 3 × x డివైడెడ్ బై 4 28 21:56 అంటే 21/56. 3 1 3 7 7 1 7 8 ఓకేనా. నెక్స్ట్ 4 1 4 2 నెక్స్ట్ 4 1 4 7 x = 7/2 లేదా 3.5. x = 7/2 లేదా 3.5. నెక్స్ట్ 7:9 యొక్క ద్విగుణ నిష్పత్తిని కనుగొనండి. 7:9 యొక్క ద్విగుణ నిష్పత్తిని కనుగొనండి. Find the duplicate ratio of 7:9. 7:9 యొక్క ద్విగుణ నిష్పత్తి ఏముంటదండి? 49:81. ద్విగుణ నిష్పత్తి అంటే మనం స్క్వేర్ చేసుకోవాలి. x² అన్నట్టు. సో 7:9 యొక్క ద్విగుణ నిష్పత్తి అంటే 7² అంటే 49, 9² అంటే 81. కాబట్టి 49:81. నెక్స్ట్ 121:225. 121:225 యొక్క ఉపద్విగుణ నిష్పత్తిని కనుగొనండి. చెప్పాలి. 121:225 యొక్క ఉపద్విగుణ నిష్పత్తి అంటే సబ్ డూప్లికేట్ రేషియో అంటేనా? సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఇక్కడ √2. 121 అంటే 11, 225 అంటే 15 కాబట్టి 11:15 అనేటువంటిది సబ్ డూప్లికేట్ రేషియో. నెక్స్ట్ క్వశ్చన్ 3:4 యొక్క ద్విగుణ నిష్పత్తిని కనుగొనండి. 3:4 యొక్క ద్విగుణ నిష్పత్తిని. వెరీ గుడ్. ఫైండ్ ది ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 3:4. 3:4 అంటే 3³ 4³ 3³ అంటే ఎంత? 27. 4³ అంటే ఎంత? 64. కాబట్టి 27:64. నెక్స్ట్ ఇచ్చినటువంటిది ఒకసారి చూడండి. 2197:2744 యొక్క ఉపద్విగుణ నిష్పత్తిని కనుగొనండి. 2197:2744 యొక్క ఉపద్విగుణ నిష్పత్తిని కనుగొనండి. గట్టి
తెలిసిందా? ఏమో కొన్ని విషయాలు చెప్తామని అనుకుంటే అది మధ్య మధ్యలో ఎక్కుతూ ఉంటుంది. లేదు నాకంటే పై స్థాయి వ్యక్తులు మనల్ని గౌరవించినప్పుడు, పొగిడినప్పుడు, అప్రిషియేట్ చేసినప్పుడు అది ఇచ్చే వేరప్ప. నాకు ప్రత్యేకించి అప్రిషియేట్ చేయడం కోసం వచ్చినట్టు అనిపించింది సార్. వచ్చి నన్నే పేరు అడిగేటకు ప్రొవైడ్ ఇంతకు ఇది ఎక్సలెంట్ కూడా బుక్ ఉండేటకు బుక్ ప్రొవైడ్ చేయండి కూడా అంటే ఆయన అంత పెద్ద స్థాయి వ్యక్తి నాలాంటి చాలా చిన్న వ్యక్తి దగ్గరకు వచ్చేసి అప్రిషియేట్ చేయడం ఓకేనా బాగా ఉత్సాహంగా కూడా అప్రిషియేట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం రమ్మని చెప్పిండు. అంటే అదేం లేదు, కొంచెం బాగా అడగడిగా నాకు వెళ్ళిపోతుంది, తెలియదు కాదు. అవునా కదా? సరే పోనీ సరే నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. ఓకే ఏ క్వశ్చన్ అండి? 2197 సరే ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లం అర్థమైందండి? a + b = 6x, b + c = 7x అర్థమైందా? ఓకే ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను ఒక 10 నిమిషాలు ఉంటాను, ఏం కాదు, ఏం ప్రాబ్లం లేదు. మనం డౌట్ల కోసమే ఉన్నా నేను ఓకేనా. యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైం, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మీరు అడగవచ్చు నాకు. ఐఎమ్ రెడీ టు ఫేస్ దట్ ప్రాబ్లమ్స్ ఓకేనా. మా అయితే ఒక్కసారి చెప్పలేకపోవచ్చు, నెక్స్ట్ బ్యాచ్కి మనంతా ఎక్స్ప్లెనేషన్ ఎవరు చెప్పలేనంత గొప్ప చెప్పవచ్చు. అవునా కదా? సవాళ్ళను స్వీకరించాలి. సో మీరు ఒక 10 నిమిషాలు నేను ఉంటా, కరెక్ట్గా 10 నిమిషాలు కాదు 20 నిమిషాలు, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా తర్వాత నుండి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదైతే ఒకసారి చూడండి. 2197 2744 ఖచ్చితంగా మనకు క్యూబ్ రూట్లు ఒక 15 వరకు తెలియాలి, స్క్వేర్ రూట్లు ఒక 30 వరకు తెలియాలి. అవునా కదా? ఒక్కసారి ఏమనుకోకుండా స్క్వేర్ రూట్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 9 స్క్వేర్, 9 స్క్వేర్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లో ఉంటే మన నోట్ నుంచి వచ్చేటువంటిది కీలకంగా ఉంటుంది. అవునా కదా? అదే బట్టి పట్టిన వాళ్ళకు 64, 81, 100, 121 అవునా కదా? ఆ ఆర్డర్ ఫాలో అవుతూ ఉంటాం. 11 స్క్వేర్, 12 స్క్వేర్, 14 స్క్వేర్, 169, 15 స్క్వేర్ సారీ ఎంత 16 స్క్వేర్ 256 వచ్చింది. నెక్స్ట్ 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400, 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529, 24 స్క్వేర్ 576, 25 స్క్వేర్ 625, 26 స్క్వేర్ 676, 27 స్క్వేర్ 729, 28 స్క్వేర్ 784, 29 స్క్వేర్ 841, 30 స్క్వేర్ వచ్చేసి మనకు 900. ఇది స్క్వేర్ల గురించి. క్యూబులు అయితే 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్ 7 క్యూబ్. అయ్యో 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512, 9 క్యూబ్ అంటే 729, 10 క్యూబ్ అంటే 1000, 11 క్యూబ్ అంటే 1331, 12 క్యూబ్ అంటే 1728, 13 క్యూబ్ అంటే ఇది రాసినటువంటి 2197, 14 క్యూబ్ అంటే 2744, 15 క్యూబ్ అంటే 3375, 16 క్యూబ్ అంటే 4096 అప్ టు 1 ఓకే. అంటే ఇది దీనికోసం అది చెప్పాల్సి వచ్చింది. సో ఇది క్యూబ్ రూట్ ఆఫ్ అవునా కదా? ఇది కూడా క్యూబ్ రూట్ ఆఫ్ చేసి ఇక్కడే ఉండాలి 13, ఇక్కడే ఉండాలి 14. కాబట్టి 13:14 సంబంధించినటువంటిది మనకి ఓకే. సో నెక్స్ట్ A, B, C ల జీతాలు, A, B, C ల జీతాలు 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వాటికి వరుసగా 15%, 15%, 20%, సారీ 15%, 10% మరియు 20% పెంపు వస్తే 15%, 10% మరియు 20% పెంపు వస్తే వాళ్ళ కొత్త జీతాల నిష్పత్తి ఎంత?
వాళ్ళ యొక్క కొత్త జీతాల నిష్పత్తి ఎంత. సో మనకి ఇచ్చింది నిష్పత్తి, అడిగేది కూడా నిష్పత్తి కాబట్టి ఎక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఎక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫస్ట్ వాళ్ళ యొక్క నిష్పత్తి విధంగా ఇచ్చింది చెప్పండి. 2:3:5. ఓకేనా? దీనికి ఎంత పెంపు వచ్చిందంట? 15% అయ్యా. 115 divided by 100. నెక్స్ట్ దీనికి ఎంత పెంపు వచ్చింది? 110 divided by 100 into 3. దీనికి ఎంత పెంపు వచ్చింది? 120 divided by 100 into 5. ఓకే. సో అన్నిట్లో 100 క్యాన్సిల్ అయిపోయింది కదా. 100 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. 5 తోటి తీసుకుంటే 5 23 5 తోటి 5 22 5 తోటి 5 24. ఓకే. సో మళ్ళీ 2 తోటి కూడా క్యాన్సిల్ చేద్దాం. 2 1 2 11 2 12. ఓకే. అంటే 23:33:12 60. కాబట్టి 23:33:60 అనేటువంటి నిష్పత్తిలో వాళ్ళ ఎంత 15%, 10%, 20% అనేది పెంపు వస్తే లాస్ట్లో ఫైనల్లో పెంపు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కొత్త జీతాల నిష్పత్తి 23:33:60 అనేటువంటి రూపంలో ఉంటాయి. నెక్స్ట్ 4,9,12 4,9,12 చతుర్ధాపాత సంఖ్యలు కనుగొనండి. 4,9,12 చతుర్ధాపాత సంఖ్యలు కనుగొనండి. ఎంత ఆన్సర్? 20. సింపుల్ క్వశ్చన్. 4,9,12 చతుర్ధాపాత సంఖ్య అంటే 12. D is equal to ఏమైంది మనకు మరి? BC by A. D is equal to B అంటే ఎంత? 9 into 3 అంటే 12. నెక్స్ట్ 4. ఓకే. సో 4 1 నెక్స్ట్ 4 3 27. సో చతుర్ధాపాత సంఖ్య D is equal to 27. అంటే D is equal to BC by A అనేటువంటి మన ఫార్ములా కొంచెం తెలిసి ఉండాలి. నెక్స్ట్ 16,36 లా 16,36 లా తృతీయానుపాత సంఖ్యను కనుగొనండి. 16,36 లా తృతీయానుపాత సంఖ్యను కనుగొనండి. ఫైండ్ ది థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 16,36. మరి తృతీయానుపాత సంఖ్య అంటే బేసికల్ గా 16,36 అన్నాడు. C is equal to B² by A. ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం. సో B² అంటే ఎంత? 36 into 36 divided by A అంటే ఎంత? 16. ఓకే. సో 4 తోటి 4 4 4 9 4 1 4 9 కాబట్టి ఎంత అన్నట్టు? 81. ఓకే. తృతీయానుపాత సంఖ్య 81. నెక్స్ట్ మీ ఓన్గా చేస్తున్నారు కదా, మీ చాలా మోడల్ చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్తున్నా. ఓకేనా? ఇంకా మనకు ముందు ఉంటుంది చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఎదురైతే ఉంటే అక్కడ చెప్తాను నేను. నెక్స్ట్ రాసుకోండి. 234,104 లా 234,104 లా మధ్యమానుపాత సంఖ్యను కనుగొనండి. 234,104 లా మధ్యమానుపాత సంఖ్యను కనుగొనండి. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకా 234,104 మనం ఏం చెప్పినాం? సింపుల్ గా ఈ రెండింటి యొక్క స్క్వేర్ రూట్ అన్నాం. అవునా కదా? కానీ ఇంత పెద్ద స్క్వేర్ రూట్ మనకు రాదు. మరి రానప్పుడు ఏ విధంగా చేసుకోవాలి? ఏదైనా ఒక సంఖ్యను కాసాలు తీసుకునేటువంటి విధానం తెలిసి ఉండాలి. ఓకే. చెప్పండి, ఇది 2 తోటి భాగించబడుతుందా? 234 పడుతుందా పడదా? ఒకసారి చూద్దాం. చూడండి. 2 ఓకే. 2 11 22 2 ఏళ్ళు అనుకుందాం. ఓకే. నెక్స్ట్ ఇది ఇప్పుడు 4 తో భాగించబడుతుంది కదా. 4 into 4 2 8. నెక్స్ట్ 24 4 24 అనుకుందాం. ఇది 117 అంటే ఇది 3 యొక్క బాధ్యత సూత్రం ప్రకారం ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం
9 యొక్క గుణిజాలు అయితే ఇచ్చిన సంఖ్య 9తో నిశేషంగా భాగించబడుతుంది. ఇది 3తో నిశేషంగా భాగించబడుతుంది మరియు 9తో నిశేషంగా భాగించబడుతుంది. చూద్దాం. 2 ఇంటూ ఇది ఒకవేళ 9తో నిశేషంగా భాగించబడితే 9 ఇంటూ ఎంత అవుతుందండి 13 కదా ఇంటూ 4 ఇంటూ నెక్స్ట్ 2 ఇంటూ 13 రాసుకోవచ్చా? అవునా కదండి. మరొకసారి చూడండి. ఈ 117 నేను 9 ఇంటూ 13 గా రాసుకున్నా, 4 రాసుకున్నా, 26 ను 2 ఇంటూ 13 రాసుకోవచ్చు. ఇంత ఎలాబరేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకు ఇచ్చినటువంటిది 4 తోటో ఇది 4 తో నిశేషంగా భాగించబడుతుందో చూడాలి. చూడండి 4 3 7 7 2 ఎంత 9 అంటే ఇచ్చినటువంటి సంఖ్య 9 తో నిశేషంగా భాగించబడదా? ఇప్పుడు సపోజ్ దీనే చూసుకుంటున్నాను చూడండి. 9 ఇంటూ 9 రోల 18 9 6 54 నెక్స్ట్ ఇచ్చినటువంటిది 26 తోటి 26 4 4 8 4 24 చెప్పండి. √9 అంటే ఎంత 3 26 ఇంటూ 26 అంటే 126 తీసుకుంటే సరిపోతుందా? ఇంటూ √4 అంటే ఎంత 2 ఓకే. సో తీసుకుంటే 6 ఇంటూ 26 ఓకే. 6 36 6 12 13 156 ఇట్లా చేయొచ్చు. ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి ఇచ్చినటువంటి విలువలు ఇక్కడ 2 ఇక్కడ 2 ఉన్నది కాబట్టి ఒక 2గా తీసుకోండి. √4 2గా తీసుకోండి. 9 నెక్స్ట్ ఇంకెక్కడ వచ్చింది 9 రాలేదా? సో 9 అంటే 3గానే తీసుకున్నాం. నెక్స్ట్ 13 అంటే ఎంత 13 తీసుకున్నాం ఓకే. సో ఇక్కడ 4 ఇంటూ 3 ఇంటూ 13 ఓకే. సో ఒకసారి తీసుకుంటే కనుక 13 52 44 12 42 ఇంటూ 3 3 6 3 2 6 3 12 12 అంతే వస్తుందా? టూ ఇంటూ 2 ఇంటూ ఇది 12 ఇంటూ 13 డైరెక్ట్ 136 సార్ 156 12 ఇంటూ 13 తెలుసా మరి షార్ట్ కట్. ఇచ్చినటువంటి రెండు సంఖ్యలు వరుస సంఖ్యలు అయితే వాటి యొక్క లబ్ధాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, ఒకవేళ ఇచ్చినటువంటి వరుస సంఖ్యలు అయితే వాటి యొక్క అడిషన్స్ ఏ విధంగా కనుక్కోవాలనేటువంటిది లాస్ట్ ఒక 20 నిమిషాలు దాన్ని షార్ట్ కట్ లో డిస్ప్లే చేసి ప్రయత్నం చేద్దాం. మన సార్ ఇప్పుడు టైం లేదు. నెక్స్ట్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ కామా x మైనస్ y ల తృతీయానుపాత సంఖ్యను కనుగొనండి. x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ కామా x మైనస్ y ల తృతీయానుపాత సంఖ్యను కనుగొనండి. ఇది మన ఎస్ఐ ప్రిలిమినరీ క్వశ్చన్ లో ఇచ్చాడు. డైరెక్ట్ క్వశ్చన్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ కామా x మైనస్ y ల తృతీయానుపాత సంఖ్యను కనుగొనండి. ఆన్సర్ ఏంటండి? x ప్లస్ y బై x మైనస్ y x మైనస్ y బై x ప్లస్ y. ఏ సందర్భంలో తీసుకోవాలని చెప్తున్నా నేను? ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటిది ఈస్ట్ ఇచ్చి ఇక్కడ రేషియో ఇచ్చి ఇక్కడ కూడా రేషియో ఇస్తే అప్పుడు మనం నార్మల్గా x లో y లో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిష్పత్తికి అటు ఇటు ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనం 8x 8 ఇంటూ 5 ప్లస్ 9 ఇంటూ 2 ఈస్ట్ 8 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 2 సో 8 అయితే 40 నెక్స్ట్ 9 2 18 58 నెక్స్ట్ 8 అయితే 40 నెక్స్ట్ 44 సో క్యాన్సిల్ చేస్తే మనకు 29 నెక్స్ట్ 22 29 ఇస్ టు 22 x is to y is equal to 2 is to 1. Then x square minus y square is to x square plus y square. X is to y is equal to 2 is to 1. Then find the value of x square minus y square is to x square plus y square. x is equal to y is equal to 1 తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చినటువంటిది ఈస్టే ఉంది, అక్కడ ఇచ్చినటువంటిది కూడా ఈస్టే ఉంది ఓకేనా. కాబట్టి x is equal to 2 తీసుకోండి, y is equal to 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ వచ్చింది 3:5. 3:5 ఒకసారి చూద్దాం చూడండి. ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఎంత 4 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 నెక్స్ట్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 4 మైనస్ 1 అంటే 3 4 ప్లస్ 1 అంటే 5 కాబట్టి 3:5.
నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. ఫోర్ పవర్ ఆఫ్ 3.5 2 పవర్ 5 విలువ ఎంత? ఫైండ్ ది రేషియో ఆఫ్ 4 పవర్ ఆఫ్ 3.5 ఈస్ టు 2 పవర్ ఆఫ్ 5. ఈ విషయం రావాలి అంటే మనకు కర్ణులు ఘాతాంక న్యాయాలకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియాలి. అనుసరించండి. 4:1 సింపుల్. ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా బేస్ 2 వచ్చే విధంగా రాసుకోవాలి. 2 వచ్చే విధంగా రాసుకోవాలంటే 2² హోల్ పవర్ ఆఫ్ 3.5 ఈస్ టు 2 పవర్ ఆఫ్ 5. సో ఇక్కడ 2 పవర్ ఆఫ్ 7 ఈస్ ఇక్కడ 2 పవర్ ఆఫ్ 5. ఓకే. సో సపోజ్ ఇది చేస్తే కనుక 2 పవర్ ఆఫ్ 7 ఈస్ టు 2 పవర్ డివైడెడ్ బై 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంటుంది. a పవర్ ఆఫ్ m డివైడెడ్ బై a పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m మైనస్ n. ఓకే. అంటే ఇక్కడ భూముల సమానం నుండి ఘాతాంకాలు కనుక వేరువేరుగా ఉన్నట్లయితే పై విలువ నుంచి కింది విలువను తీసేయాలి. సో తీసేస్తే మనకు ఇక్కడ 2² 1 మిగులుతుంది. 4:1. ఓకే. ఒకటి అనుపాతానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు 3:4 అనే నిష్పత్తిలో రాసుకోండి క్వశ్చన్. 3:4 అనే నిష్పత్తిలో పూర్వపదం 12 అయిన పరపదాన్ని కనుగొనండి. 3:4 అనే నిష్పత్తిలో పూర్వపదం 12 అయిన పరపదాన్ని కనుగొనండి. ఎంత? ఎగ్జాక్ట్లీ. ఓకేనా? మనకి ఇచ్చింది 3:4 అనే నిష్పత్తిలో పూర్వపదం అంటే 3నేనా? అవునా కదా? మనం ఆల్రెడీ వెరీ ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాం. ఇచ్చినటువంటి నిష్పత్తిలోని మొదటి పదాన్ని మొదటి పదం లేదా పూర్వపదం అని అన్నాం. సెకండ్ పదాన్ని రెండో పదం లేదా పరపదం లేదా ఉత్తర పదం అన్నాం. ఒకటేమో ఆంటిసిడెంట్, ఇంకోటి కాన్సిక్వెంట్ అని అనుకున్నాం. అంటే 3 పార్ట్స్ అనేది కనుక 4 ఎంత ఇచ్చినండి? 12 ఇస్తే 4 పార్ట్స్ అనేటువంటిది ఎంతకు ఈక్వల్? ఓకే. అంటే 3 పార్ట్స్ అనేటువంటిది కనుక 12 అయితే 4 పార్ట్స్ అనేది ఎంత? చూడండి ఇక్కడ ఎంత పోతుంది. ఇది 3 తోటి 3 4గా. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇక ముందు వచ్చేటువంటి అది కూడా ఈ విధంగా తీసుకుంటాం. ఒకటేసారి డైరెక్ట్ 3 అనేది 12 4తో గుణిస్తుంది కాబట్టి 4 × 4 ఏం కావాలి? ఇక్కడ 15. ఓకే. కాబట్టి ఆన్సర్ 16. నెక్స్ట్ 7:5 అనే నిష్పత్తిలో ఉత్తర పదం 35 అయితే పరపదాన్ని కనుగొనండి. లేదా పూర్వపదాన్ని కనుగొనండి. 7:5 నిష్పత్తిలో ఉత్తర పదం 35 అయితే పూర్వపదాన్ని కనుగొనండి. సో ఇక్కడ మనకి ఇచ్చింది పరపదం అంటే 5 పార్ట్స్ అయినా. రెండో పార్ట్ అనేది కనుక 35 అయితే నెక్స్ట్ మొదటి పదం అంటే ఎంత? 7. 5 తోటి ఎంత పోతుంది? 5 7 7 × 7 ఎంత? 49. కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? 49. నెక్స్ట్ క్వశ్చన్ 1/5 1/x డబల్ 1/x 1/1.25 అయినా x విలువను కనుగొనండి. ఇది నిష్పత్తికి అనుపాతానికి సంబంధించినటువంటి విషయం. 1/5 1/x డబల్ 1/x 1/1.25 అయినా x విలువను కనుగొనండి. ఇచ్చినటువంటి విలోమ నిష్పత్తుల ఎప్పుడైనా సరే డివైడెడ్ రూపంలో ఉన్నట్లయితే, భిన్న రూపంలో ఉన్నట్లయితే అది ఎప్పుడైనా సరే నిష్పత్తి కాదు. అవంతా కూడా విలోమ నిష్పత్తులకు సంబంధించినటువంటిది. సో ఇప్పుడు విలోమ నిష్పత్తులు అంటే ఏంటి? దీన్ని రివర్స్ చేస్తే దీన్ని రివర్స్ చేయాలి, దీన్ని రివర్స్ చేయాలి, దీన్ని కూడా రివర్స్ చేయాలి. షార్ట్ కట్ అయితే అవునా కదా?
సో ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేస్తున్నట్టే 5:x x 1.25 మధ్యమాల లబ్ధం అర్థమాల లబ్ధం అవుతుందా అవునా కదా అంటే ఏంది x² 6.25 x 2.5 డైరెక్ట్ చెప్పినా నేను ఓకేనా మళ్ళీ 1/x² 1/6.25 మళ్ళీ x 2.5 చెప్పలేదు నేను డైరెక్ట్ భిన్నాలను మొత్తం కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో తీసుకుంటే అవి రేషియోస్ వచ్చినాయి సో దాని నుంచి నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి x యొక్క స్మాల్ x యొక్క %15 విలువ స్మాల్ x యొక్క 15% విలువ y యొక్క 20% విలువకు సమానమైన 20% విలువకు సమానమైన x/y విలువ ఎంత x/y విలువ ఎంత x యొక్క 15% విలువ y యొక్క 20% విలువకు సమానమైన x/y యొక్క విలువ ఎంత ఎంత ఆన్సర్ 3:4 సాధారణంగా అయితే మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే ఇచ్చినటువంటి విలువను x × 15% కాబట్టి 15/100 is equal to y × 20% కాబట్టి 20/100 100 క్యాన్సిల్ తీసుకుంటాం 5 తోటి 5 4ల 5 తోటి 5 3ల 3x is equal to 4y అయితే నెక్స్ట్ x డివైడెడ్ బై y is equal to 4:3 అవునా కదా ఇది సాధారణంగా మనం తీసుకునేటువంటి ప్రక్రియ సో ఇప్పుడు వీటిని ఒకసారి చూద్దాం చూడండి x డివైడెడ్ బై y is equal to అపోజిట్ నెంబర్స్ తీసుకోవాలి 20% 15% పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది 5 తోటి 5 4 5 3ల కాబట్టి x/y is equal to 4/3 లేదా 4:3 ఎంత సింపుల్ చూడండి తప్పు మనం ఏం చేసినాం సాధారణ జనరల్ మెథడ్ అయితే కనుక ఈ విధంగా తీసుకుంటాం మనం ఏం చేసినాం x యొక్క విలువ ఆపోజిట్ లో ఉండేటువంటి పర్సెంటేజ్ ఈక్వల్ అవుతుంది y యొక్క విలువ ఆపోజిట్ లో ఉండేటువంటి వాటికి పర్సెంటేజ్ ఈక్వల్ అవుతుంది అంటే పర్సెంటేజ్ క్యాన్సిల్ చేస్తే 5 తోటి 5 4 5 3 కాబట్టి x డివైడెడ్ బై y is equal to 4:3 అని రాసుకుంటున్నాం నెక్స్ట్ ఇవన్నీ ఆడతరంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ చేయండి ఒకవేళ ఇవన్నీ చేయగలుగుతున్నారంటే సమ్వాట్ బెటర్ యూ ఫీల్ బెటర్ నెక్స్ట్ క్వశ్చన్ x² ప్లస్ 4y² is equal to 4xy find the value of x/y x² plus 4y² is equal to 4xy then find the value of x/y దీన్ని రెండు పద్ధతులతో సాల్వ్ చేయొచ్చు మొదటిది మీకు తెలిసినటువంటిదే ఇప్పుడు ఏం చేస్తాం మనం జనరల్ గా దీన్ని ఒక సమీకరణంలోకి మార్చుకోవాలి ఓకేనా ఈజ్ ఈక్వల్ టు ఏమి లేకపోతే కనుక అది సమాసం అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఉన్నట్లయితే కనుక అది సమీకరణం అవుతుంది సమాసం అంటేనేమో ఎక్స్ప్రెషన్ అంటాం సమీకరణం అంటేనేమో ఈక్వేషన్ అంటాం ఓకేనా బాగా గుర్తుపెట్టుకోవాలి సపోజ్ ax² ప్లస్ bx ప్లస్ c లేదా ఈ విధంగా ఉంది ax² ప్లస్ b y లేదా bx ప్లస్ c ఉంది ఈ రూపంలో ఉంటే కనుక మనం వీటిని ఏం చెప్పాలి ఇది కూడా ఉండాలండి లేదు కాబట్టి దీన్ని సమాసము అంటాం ఓకేనా తెలుగు సమాసాలు కాదు గుణ సమాసము లేకపోతే గవి కాదు ఇది ఎక్స్ప్రెషన్ అంటాం ఈక్వేషన్ అంటే ఏముండాలి ax² ప్లస్ bx రాసుకోండి a to b is equal to 8:15 a to b is equal to 8:15 comma b to c is equal to 5:8 5:8 comma c to d is equal to 4:5 4:5 a to b is equal to 8:15 next ఏం చెప్పినండి b to c is equal to
5:8. Next 3:D is equal to 4:5. Then find the value of A:D. Find the value of A:D. It's very simple. మనం ఆల్రెడీ A:B, B:C గురించి డిస్కస్ చేసినప్పుడు A:C అనేటువంటి డైరెక్ట్ షార్ట్ కట్ తోటి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినాం. అవునా కదా? ఈ విధంగా A:D వచ్చినప్పుడు క్లియర్ గా మనం మెన్షన్ చేసినాం. A/D is equal to ఏమేం రావచ్చు? A/D is equal to A/B into B/C into C/D. అవునా కదా? చూడండి, BB క్యాన్సిల్ అయిపోతే CC క్యాన్సిల్ అయిపోతే A/D అనేది మాత్రం మిగులుతుంది. మనం డైరెక్ట్ లాస్ట్ షార్ట్ కట్ చెప్తున్నాను నేను. సో ఇప్పుడు A:D అనుకుందాం. A:D is equal to A/B అంటే ఎంత? 8/15. B/C అంటే 5/8. C/D అంటే 4/5. ఓకేనా? సో ఏది క్యాన్సిల్ అవుతుందో చూడండి. 8 క్యాన్సిల్, 5 క్యాన్సిల్. సో 4:15 డైరెక్ట్ 4:15. లేదు ఈ విధంగా తీసుకోవద్దు అంటే కనుక సాధారణంగా మనకు ఒక మెథడ్ ఉంది కదా, 8:15, 5:8, 4:5. ఓకేనా? తీసుకుంటే మొదటి పదాల లబ్ధం ఏ అవుతుందా? అవునా కదండి? చివరి పదాల లబ్ధం ఏం కావాలి? టీ కావాలి. మొదటి పదాల లబ్ధం ఏ అంటే ఈ విధంగా తీసుకోవాలి. మొత్తం గురించాల్సిన అవసరం లేదు. ఒక 15:8:5. సో ఏది క్యాన్సిల్ అవుతుందో చూడండి. 8 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 4:15 ఇక్కడ కూడా మిగిలింది. అంతేగాని పొరపాటున కూడా మల్టిప్లికేషన్ తీసుకోవద్దు. ఓకేనా? ఎందుకు? 8×40, 40×4 160. ఓకేనా? 15 ఎంపుల 120, 12 60, 600. అవి తీసుకొని మళ్ళీ మనం క్యాన్సిల్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ టైం. మనకి ఎంతసేపు షార్ట్ కట్ లో రావాలి కాబట్టి 4:15 అనేటువంటిది మనకు ఆన్సర్. నెక్స్ట్ A:B is equal to 1/2:3/8. రాస్తా చూడండి. A:B is equal to 1/2:3/8. Next B:C is equal to 1/3:5/9. C:D is equal to 5/6:3/4. Then find the value of A:B:C:D. ఇది ఇంకొక వెరైటీ మోడల్. A:B is equal to 1/2:3/8. Next B:C is equal to 1/3:5/9, C:D is equal to 5/6:3/4. Find the value of A:B:C:D. ఏం చేయాలి? అసలు ఈ రూపంలో ఉంటే ఇవి నిష్పత్తులు కావు. వీటిని మనం విలోమ నిష్పత్తులు అని అంటాం. ఓకేనా? ఎప్పుడైనా సరే ఈ రూపంలో ఉన్నట్లయితే అవి నిష్పత్తులు కావు, విలోమ నిష్పత్తులు అని అంటాం. ఓకేనా? సో ఆ విలోమ నిష్పత్తులు అనే నిష్పత్తులకు మార్చుకునేటువంటి ప్రక్రియ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా చాలా మంది డివైడెడ్ చేసే విషయంలో కొంచెం చూడండి, మీకు ఒక 3 షార్ట్ కట్లు అనేటువంటిది ఏ విధంగా చేయాలనేటువంటిది ఒకసారి నేర్పిస్తాను నేను. ముందు A/B హోల్ డివైడెడ్ బై C. ఓకేనా? నెక్స్ట్ A/B/C. నెక్స్ట్ A/B, నెక్స్ట్ C/D. ఒకవేళ మనం దశాంశ భిన్నాల గురించో లేకపోతే భిన్నాల గురించో డిస్కస్ చేస్తే కనుక అప్పుడు ఇంకా క్లియర్గా వీటి యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఒకసారి నేర్చుకుందాం. ఇది చాలా మందికి తెలియదు. ఒకసారి చూద్దాం. చూడండి, అసలు ఇచ్చినటువంటి రేషియోస్లలో కనుక డబల్ రేషియోస్ ఉంటే ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక భిన్నం అనుకుంటే ఈ భిన్నంలో లవంలో ఇంకొక భిన్నాన్ని ఏర్పరచుగా. అవునా కదండి? ఇది మొత్తం కూడా ఒక భిన్నం అనుకుంటే ఇది ఒక భిన్నము, ఇది కూడా ఒక భిన్నం. నెక్స్ట్ ఇది భిన్నం అవుతుందా? అవ్వట్లేదు. ఇది భిన్నం అవుతుంది. ఇది భిన్నమా? నెక్స్ట్ ఇది భిన్నం. ఓకే. అయితే మనకు ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ యొక్క రూల్ ఏంటంటే ఖచ్చితంగా పైన భిన్నం ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు, కానీ ఆరంలో మాత్రం ఖచ్చితంగా భిన్నాన్ని ఏర్పరచాలి. ఏర్పరచాలి అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఏదైనా ఒక చరరాశికి ఘాతం ఏం లేకపోతే ఒకటి, గుణకం ఏం లేకపోతే ఒకటి, హారం ఏం లేకపోతే ఒకటి, సైన్ ఏం లేకపోతే ప్లస్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. సో ఇక్కడ మనం 3/1 తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఒక భిన్నం ఏర్పడింది, ఇక్కడ ఒక భిన్నం ఏర్పడింది, ఇక్కడ కూడా ఒక భిన్నం ఏర్పడింది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ భిన్నాలు ఏ విధంగా రాస్తాం అంటే లం అనేటువంటి భిన్నం ఎప్పటికి కూడా మారదు. ఓకే, మారదు. కాబట్టి
a/b రాసుకుంటాం. కానీ హారంలో ఉండేటువంటి భిన్నం కనుక రివర్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి 1/c a/bc. లవం అనే భిన్నం మారుతుందా? అది భిన్నం ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కానీ హారంలో మాత్రం ఇట్ షుడ్ బి ఖచ్చితంగా భిన్నాన్ని ఏర్పరచాలి. ఓకేనా? దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ ఫ్రాక్షన్. a ఇంటూ ఇది c/b అవుతుందా? కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? ac/b. ఇదేమైతే చెప్పండి? a/b ఇంటూ b/c is equal to ad/bc. ad/bc. మరి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? a/b is to c/d గా రాసుకోవచ్చా? అవునా కదండి? a/b is to c/d. మరి ఇప్పుడు దీన్నే ఈస్ట్ అనేటువంటి తీసేసి ఏం రాస్తున్నాం? a/b ఇంటూ d/c రాస్తే అదే ఆన్సర్. ఓకేనా? ఎప్పుడైనా సరే నిష్పత్తులలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇచ్చినది a/b, నెక్స్ట్ ఇక్కడ ఈస్ట్ ఉంది కదా, ఈ ఈస్ట్ అనేటువంటి సింబల్ తీసేసి ఇంటూ పెట్టాలి. ఇంటూ పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి c/d కాస్త ఏం కావాలి? d/c అనేటువంటి విలువలకు మారుతుంది. ఇవంతా దీని గురించి చెప్తామా? దీని గురించి చెప్పినాం. చెప్పండి, ఇది ఆ రూపంలోనే ఉన్నదా? ఉందా లేదండి? ఓకే. సో అలాంటప్పుడు ఏమైతే చెప్పండి, ఇక్కడ 1/2 ఇంటూ 8/3. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి? 1/3 ఇంటూ 9/5. ఇక్కడ ఏం కావాలి? 5/6 ఇంటూ 4/3. అక్కడ విలువలు ఏమొస్తాయో అవి మనం రాస్తున్నాం. క్యాన్సల్ చేయడానికి అవకాశం ఉందా? 2 1 2 4 అంటే ఏంటన్నట్టు 4:3. ఓకే, అదొకటి వచ్చేసింది. నెక్స్ట్ 3 1 3 3 అంటే ఏంటన్నట్టు 3:5. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి విలువ 2 తోటి 2 2, నెక్స్ట్ 2 తోటి 2 3 అంటే 5 2 10:9. ఇది ఇప్పుడు a/b, b/c, c/d వచ్చిందా? అవునా కదండి? దీనికి 2 పద్ధతులు డిస్కస్ చేసినాం. ఒకటి ఈ విధంగా కనుక్కునేటువంటిది. ఓకే. నెక్స్ట్ రెండో పద్ధతి ఏంటి? 3 తర్వాత ఏం కావాలి? 3, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 3, నెక్స్ట్ 10, నెక్స్ట్ 10. అవునా కదా? ఇది a/b/c/d కనుక్కోవడానికి బిగ్గెస్ట్ షార్ట్ కట్ ఇది మనకు. ఓకే. సో 4 × 12 12 వల్ల 120, 3 × 9 9 వల్ల 90, నెక్స్ట్ 3 × 10 150, నెక్స్ట్ 3 × 10 10 9 135. ఇది మరి 5 తోటి కూడా భాగించబడుతుంది కదా? చెప్పండి, 5 తోటి 5 24. ఓకే. నెక్స్ట్ 5 తోటి సగం ఎంత వచ్చిందండి? 45 వస్తుందండి. 5 తోటి 5 1 5 5 8 40, 5 1 5 40. నెక్స్ట్ 5 తోటి 5 30. నెక్స్ట్ 5 తోటి 5 2 5. ఇంకేదైనా పోవడానికి అవకాశం ఉందా? 3 తో కూడా పోతుందిగా. బేసికల్ గా 12 తో కూడా 12 గా 6 తో పోలే. సరే, ఓకే. 6 తోటి 6 అంటే ఇంగ్లీష్ లో యూనిటరీ మెథడ్ అని అంటాం. యూనిటరీ మెథడ్. దీన్ని ఆధారంగా చేసుకొని ఇది కాలం దూరానికి సంబంధించిందా, ఇది కాలం పనికి సంబంధించినటువంటిదా, ఇది గొలుసు సూత్రానికి సంబంధించినటువంటిది. అవునా కదా అండి? క్వశ్చన్ దాని నుంచి కదా ఇంప్లిమెంటేషన్ అయినాయి. అయితే ఇక్కడ ఒక పెన్ను విలువ అనేది 10 రూపాయలు అయితే 2 పెన్నుల విలువ అనేది 20 రూపాయలు అవుతుంది అంటే విలువ పెరుగుతుందా తగ్గుతుందా? ఇక్కడ వస్తువులను పెంచుతా ఉంటే ఇక్కడ కూడా విలువ పెరుగుతూ ఉన్నది కదా. మరి ఒక వస్తువు విలువ పెరుగుతూ ఉంటే విలువ కూడా పెరుగుతుంది అంటే అనులోమానుపాతం విలోమానుపాతం అనులోమానుపాతం. ఇదేంటిది అన్నట్టు? అనులోమానుపాతం. ఓకే. ఆన్సర్ ఎంత? 20 రూపాయలు. దీన్ని ఏ విధంగా చేస్తామంటే ఇది పెరిగేటువంటి విలువ కాబట్టి ఎక్కువ/తక్కువ ఇంటూ విలువ అని రాస్తాం. ఎక్కువ అంటే ఎంత? 2, తక్కువ అంటే ఎంత? 1. విలువ ఎంత? 10. కాబట్టి 2 × 10 ఎంత? 20 రూపాయలు. ఓకే. ఇప్పుడు రెండో దాని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 50 km/h వేగంతో పోతే 4 గంటలు పట్టింది. అదే వేగాన్ని రెట్టింపు చేసినాం, అప్పుడు కాలం కూడా రెట్టింపు వేగంతో తగ్గాలి కదా? మన కదండి. అంటే ఇచ్చినటువంటి విలువ 100 km/h వేగంతో పోతే కాలం తగ్గాలా పెరగాలా? తగ్గాలి. తగ్గాలి కాబట్టి ఏం తీసుకోవాలి? తక్కువ/ఎక్కువ ఇంటూ విలువ. అంటే తక్కువ అంటే ఎంత మనకు? 50. ఎక్కువ అంటే ఎంత? 100 ఇంటూ విలువ ఎంత? 4 గంటలు. 51 50 గంటలు. 2 1 2 అంటే ఎంత? 2 hours టైము. అవునా కదా? ఇక్కడ కూడా చూడండి, 10 మంది వ్యక్తులు పోతే 50 రోజుల్లో ఆ పనిని ఫినిష్ చేస్తారు. అట్లాంటిది 20 మంది వ్యక్తులు పోతే ఆ 10 రోజులు తగ్గుతాయా పెరుగుతాయా? తగ్గుతాయి. తగ్గుతాయి కాబట్టి ఏం రాసుకోవాలి? తక్కువ/ఎక్కువ ఇంటూ మరి ఆ కాలం ఎంత ఉంటే ఆ కాలం ఉంటుంది. తక్కువ అంటే ఎంత? 10. ఎక్కువ అంటే ఎంత? 20 ఇంటూ 50. 0 0 క్యాన్సల్. 2 1 2 20 అంటే 25 డేస్ లోపల కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడనేమో విలువ పెంచితే ఇక్కడ పెరిగింది కాబట్టి అది ఏమో అనులోమానుపాతం. ఇక్కడ విలువను పెంచితే ఇక్కడ తగ్గింది. తగ్గిందంటే ఏంటిది? విలోమానుపాతం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 10 నుంచి 20 పెంచినాం కానీ ఇక్కడ విలువ తగ్గిందా పెరిగిందా? తగ్గింది. మరొక విలువను పెంచితే మరొక విలువ తగ్గిందంటే అది విలోమానుపాతానికి సంబంధించింది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ సంబంధించినటువంటిది. అవునా కదా? సో ఇక్కడ మనం దీనికోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఇది ఒకటి నేర్చుకుంటే మాకు
చైన్ రూల్ అనేటువంటిది సగానికి సగం చేసినట్టే మనం. ఓకే, కాబట్టి ఈ విధంగా మనకు అనులోమానుపాతం విలోమానుపాతానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి. ఇక్కడ వరకు ఎక్స్ప్లెనేషన్ అందరికి అర్థమైందా? అర్థం కదా? సో ఇక మీరు అనుకున్నటువంటి వచ్చినాయి ఎప్పటి నుంచో మావాడు క్వశ్చన్ అయితే ఆన్సర్ చేద్దాం అన్నటువంటి మా వేటగాళ్ళకి ఇప్పుడు పని చెప్తాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక రేషియో అండ్ ప్రపోర్షన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం చూడండి. ఇక్కడ నుంచి మన క్లాసు అసలు క్లాస్ మొదలైంది. ఫస్ట్ క్వశ్చన్ A:B సపోజ్ 2:3, B:C 4:5 అయితే A:B:C విలువ ఎంత? సెకండ్ ఆన్సర్ చెప్పాలి. అయిపోయింది. సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ 4 5 6 2 4 8 4 12 5 10 ఇక కళతో చూసి చెప్పేటువంటి కానండి. అయితే ప్రతిదీ చిన్న ఉంటుందా మన క్వశ్చన్లు ఉండవు. రేషియో అండ్ ప్రపోర్షన్ అయితే చిన్న క్వశ్చన్ కానిస్టేబుల్ లో కూడా ఇయ్యాడు. ఓకే, అయితే పెద్ద పెద్ద క్వశ్చన్లు కూడా సెకండ్లలో ఆన్సర్ చేసేటువంటి పద్ధతి అనేది నేర్చుకున్నాం చూడండి. ఫస్ట్ మెథడ్ ఇది మెథడ్కు సంబంధించినటువంటి అంటే ప్రొసీజరు. ఎప్పుడు షార్ట్ కట్ నేర్చుకున్నా దానికంటే ప్రొసీజర్ ఏంటనేది మీరు నేర్చుకోవాలి. అట్లయితేనే మీరు ఆ యొక్క టాపిక్ పైన మంచి అవేర్నెస్ ఉన్నట్టు. అంతేగాని ఆ బుక్లో ఈ బుక్లో ఇంతకు ఓన్లీ షార్ట్ కట్ ఒకటే కదా, దాని కింద ప్రొసీజర్ ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను రాసేటువంటి విధానం A:B ఎంత ఉంది? 2:3 ఉంది. నెక్స్ట్ ఇది A:B అనేది అంటే B విలువ B అనేది B కింద B విలువ కూడా రాయండి. B:C అంటే B ఎంత ఉంది? ఇక్కడ 4:5. అవునా కదా? ఇప్పుడు మనం ఏం రాసినాం? A:B. ఇక్కడ B:C అంటే B యొక్క విలువ కింద B విలువ రాసినాం. అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మెథడ్ 1 లో ఈ రెండింటి యొక్క కాసాలు తీసుకోవాలి. ఓకే, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4, మెథడ్ 5, షార్ట్ కట్ 5, 6 చెప్తాను ఈరోజు. ఓకే, ఇదైతే ఓపిక ఉండండి. 3 మరియు 4 యొక్క కాసాలు ఇచ్చినటువంటి రెండు వరుస సంఖ్యలు అయితే వాటి యొక్క కాసాలు వాటి యొక్క ఇచ్చినటువంటి కనుక రెండు వరుస సంఖ్యలు అయితే వాటి యొక్క కాసాబా 1కి సమానం. మర్చిపోతుందా? వేగం పెరగాలేటకు ఒక ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం కదా. ఇచ్చినటువంటి రెండు వరుస సంఖ్యలు అయితే వాటి యొక్క కాసాబా వాటి యొక్క లబ్ధానికి సమానం. ఇచ్చినటువంటి రెండు సంఖ్యలు వరుస సంఖ్యలు అయినట్లయితే వాటి యొక్క కాసాబాటి 1కి సమానం. అవునా కదా? ఇచ్చినటువంటి సంఖ్యలు ఉమ్మడి కారణంగా లేనట్లయితే వాటి యొక్క కాసాబా వాటి యొక్క లబ్ధానికి సమానం. ఇచ్చినటువంటి సంఖ్యలు ఉమ్మడి కారణంగా లేనట్లయితే వాటి యొక్క కాసాబా 1కి సమానం. ఇచ్చినటువంటి సంఖ్యలు కనుక ప్రధాన సంఖ్యలు అయినట్లయితే వాటి యొక్క కాసాబు వాటి లబ్ధానికి సమానం. ఇచ్చినటువంటి సంఖ్యలలో ఒక ప్రధాన సంఖ్య ఉన్న వాటి యొక్క గాసాబా 1కి సమానం. ఒక అలాంటి సంఖ్యలను మనం సాప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అది కాసారు. దాని ముచ్చట వేరే పోదాం అక్కడ వినక. ఓకే, చూద్దాం చూడండి. ఇప్పుడు 3, 4 యొక్క ఎల్సిఎం ఏమైతుంది? లబ్ధం కాబట్టి ఎంత కావాలి? 12 కావాలి. ఓకే, ఇంతకు ముందు మనం నోట్ పాయింట్ ఒక విషయం డిస్కస్ చేసినాం. ఏమని? ఏదైనా ఒక నిష్పత్తిని శూన్యేతర సంఖ్యచే నిశేషంగా భాగించడం లేదా గుణించడం వల్ల నిష్పత్తుల విలువ మారదు. ఓకే, కాబట్టి ఇంటూ ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి క్రియ అనేది 12తో నిశేషంగా భాగించబడాలంటే ఎంతలో భాగించాలి? ఎంతలో గుణించాలి? 4 తోటి. ఇక్కడ 4 అనేది 12 కావాలంటే ఎంతలో గుణించాలి? ఇక్కడ 3తో గుణించాలి. ఓకే, సో అందుకోసమే మరొకసారి చూడండి. ఇచ్చినటువంటి 3, 4 యొక్క ఎల్సిఎం తీసుకోవాలి 12. నెక్స్ట్ ఈ 2:3 లో ఈ 3 అనేది 12 కావాలంటే 4తో గుణించాలి. ఈ 4 అనేది 12 కావాలంటే 3తో గుణించాలి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మరి? 4 2 8, 4 3 12, 3 4 కూడా 12 కదా. ఓకే, ఇక్కడ రాసి ఉంచారు 3 4 12, 3 5 ఎంత? 15. ఒక్కసారి B విలువలు కనుక సమానమైనట్లయితే ఒకే విలువ రాసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది మనకు? 8:12:15. అంటే ప్రొసీజర్లో మనం ఏం చేస్తున్నాం? P విలువలను సమానం చేస్తున్నాం. ఓకే, మెథడ్లో మనం ఏం చేస్తున్నాం? P విలువలను సమానం చేస్తున్నాం. అంటే ఇచ్చినటువంటిది 8:12 అంటే ఈ P విలువలు సమానం కాబట్టి ఒక విధంగా రాసుకుంటే సరిపోతుంది కదా. కాబట్టి 8:12:15 ఇదేంటిది? మెథడ్ ఇది. ఓకే, ఇప్పుడు ఒకటో షార్ట్ కట్ పోదు. మీరు అనుకున్న షార్ట్ కట్ ఇది. షార్ట్ కట్ ఏం చేస్తున్నాం? 2:3, 4:5 ఒకదాని కింద ఒకటి రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ ఏం చేస్తున్నాం చూడండి. మొదటి పదాల లబ్ధం ఏ. బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి పదాల లబ్ధం ఏంటిది? ఏ. చివరి పదాల లబ్ధం సి.
ఓకే చివరి పదాల లబ్ధం ఏం కావాలి సి మధ్యలో ఉన్నటువంటి పదాల లబ్ధం आपके लिए సరే చూద్దాం చూడండి 2,4 ఇవి రెండు మొదటి పదాల లబ్ధం కాబట్టి ఏమైంది ఏ నెక్స్ట్ చివరి రెండు పదాల లబ్ధం సి మిగిలినటువంటి మధ్య పదాల లబ్ధం ఓకే ఇక్కడ రాష్ట్ర మధ్య పదాల లబ్ధం అయితే కదా 4 మధ్య పదం అవుతుందా 2 అనేది 3 అనేది మధ్య పదం కాదు కదా జస్ట్ మనం అనాలిసిస్ పరంగా ఏంటంటే ఈ రెండు పదాల లబ్ధం ఏ అని చివరి రెండు పదాల లబ్ధం సి అని నెక్స్ట్ మధ్యలో ఉన్నటువంటి రెండు పదాల లబ్ధం అనేది బి ఓకేనా సో వీటిని గుణించండి ఇప్పుడు గుణిస్తే 2 4 8 4 మూల 12 3 5 15 ఓకేనా కాబట్టి ఇది రెండో షార్ట్ కట్ ఓకేనా మీరు వేసినటువంటి షార్ట్ కట్ ఇది జస్ట్ 2 4 8 4 మూల 12 3 5 15 ఏ నిష్పత్తి ఇచ్చినా ఆ విధంగానే చేయాలి ఓకేనా థర్డ్ షార్ట్ కట్ ఏంటో ఒకసారి చూద్దాం అర్థమెటిక్లలో 160 170 160 ఓకే 170 అని చెప్పేసి మనం మోసగించలేను అట్లా మన కెపాసిటీ 180 అయినా 160 అయినా చెప్పుకోవాలి మిగిలిన 20 మార్కులు అనేటువంటిది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తాయి లేకపోతే రావు ఓకే ఇప్పుడు షార్ట్ కట్ 3 అనేటువంటిది ఏముందో ఒకసారి 2:3 నెక్స్ట్ 4:5 ఈ షార్ట్ కట్ 3 అంతకంటే ఎక్కువ నిష్పత్తులు ఇచ్చినప్పుడు ఒక 5 సెకండ్లలో ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి షార్ట్ కట్ ఓకే ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్ 3 తర్వాత నెక్స్ట్ 3 అనేటువంటి అంకెనే కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ 3 తర్వాత నెక్స్ట్ ఏం రావాలి 3 4 కంటే ముందు 4 కొనసాగుతూ ఉంటుంది కాబట్టి 4 కంటే ముందే రావాలి 4 రావాలి ఓకే 4 2 ఎంత 8 4 3 ఎంత 12 3 5 ఎంత 15 ఓకే ఇది బెస్ట్ షార్ట్ కట్ ఎప్పుడు 3 అంతకంటే ఎక్కువ నిష్పత్తులు ఇచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ వాడతాం సింపుల్ ఏం చెప్తున్నాం 3 తర్వాత వచ్చేటువంటి ప్రతి అంకె కూడా 3 4 కంటే ముందు వచ్చేటువంటి ప్రతి అంకె కూడా 4 వాటిని గుణించుకుంటూ పోవాలి ఓకే 4 మూల 8 4 మూల 12 5 మూల 15 ఓకే సో ఇది థర్డ్ షార్ట్ కట్ ఫోర్త్ షార్ట్ కట్ ఏందో ఒకసారి చూద్దాం సపోజ్ a is equal to 8:9:12 ఆప్షన్ b is equal to 9:8 ఒక 12 ఆప్షన్ c is equal to 8:12:15 ఆప్షన్ d is equal to 12:8:15 ఈ విధంగా ఆప్షన్స్ ఓకేనా ఆప్షన్స్ ను యూజ్ చేసుకొని ఆన్సర్లు చేయగలిగితే ఇంకా అసలు మీరు మ్యాథమెటిక్స్ లో ఇంకా ముందంజలో ఉన్నారన్నట్టు ఓకేనా ఈ ప్రొసీజర్ షార్ట్ కట్లు కాకుండా ఆప్షన్లను చూసి ఆన్సర్లు పెట్టేంత కేపబుల్ మీకు ఉండాలి అయితే ఇప్పుడు ఆప్షన్ ఓరియంటేషన్ లో ఏదో నా ఇష్టం వచ్చినటువంటి 4 రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉన్నది ఏ విధంగా ఫైండ్ చేయాలో చేద్దాం a:b ఎంత 2:3 అంటే a:b 2:3 అయితే అక్కడ వచ్చేటువంటి ఆన్సర్లు కూడా a:b యొక్క గుణిజాలు అయి ఉండాలి ఓకే అంటే గుణిజాలు అంటే ఏంటి ఇక్కడ 4 ఉంటే ఇదేం ఉండాలి 6 ఉండాలి ఇక్కడ 3 తోటి గుణించండి 3 రోజులు 6 అయితే ఇదేం ఉండాలి 9 ఉండాలి ఇది 4 తోటి గుణించండి 4 రోజులు 8 అయితే ఇదేం ఉండాలి 4 మూల 12 ఉండాలి ఇది 5 తోటి గుణించండి 5 రోజుల 10 అయితే ఇదేం ఉండాలి 15 ఉండాలి అంటే a:b యొక్క గుణిజాలే ఈ ఆప్షన్ లో కూడా a:b యొక్క గుణిజాలు అయి ఉండాలి ఒక అట్లా ఉన్నాయా లేవో ఒకసారి టెస్ట్ చేద్దాం చూడండి 2:3 ఉన్నది 2:3 అంటే 8 2 తోటి భాగించబడుతుంది కదా ఓకేనా సంవాట్ బెటర్ 3 భాగించబడుతుంది కదా ఇంతకు ఓకేనా సంవాట్ బెటర్ ఇంతకు 12 ఇచ్చినటువంటి ఈ 2 3 నెంబర్లతో భాగించబడుతుంది కదా అట్లా ఒకటి పక్కన పెట్టుకుందాం ఇంతకు ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇంతకు ఇచ్చినటువంటి 2:3 లో ఈ 2 అనేది 9 తో నిశ్చయంగా భాగించబడుతుందా భాగించబడదు ఇక్కడ ఎలిమినేషన్ ఆప్షన్ అయిపోయింది మనకు ఎందుకు మనం ప్రాముఖ్యంగా తీసుకున్నాం 2:3 కదా ఓకే అందులో 9 అనేది 2 తో నిశ్చయంగా భాగించబడట్లేదు మొదటి పదం అనేది మొదటి పదాన్ని నిశ్చయంగా భాగించబడట్లేదు ఓకే చెప్పండి ఇప్పుడు రెండోది చూడండి తక్కువ ఇచ్చినటువంటి 2 ఓకే 2 అనేది 8 తో నిశ్చయంగా భాగించబడుతుంది 3 అనేది 12 తో నిశ్చయంగా భాగించబడుతుంది నెక్స్ట్ 2 3 6 6 ఇది కూడా భాగించబడుతుంది అంటే 2 తో నిశ్చయంగా భాగించబడట్లేదు 3 తో నిశ్చయంగా భాగించబడుతుంది అది ఒకసారి చూద్దాం ఏదైనా ఇప్పుడు 12 బేసికల్ అయితే ఇప్పుడు ఇదే ఆన్సర్ ఇట్లా పక్కన పెడదాం నెక్స్ట్ 2:3 కి సంబంధించి ఒకసారి చూద్దాం ఆప్షన్ ఇది 2 తో నిశ్చయంగా భాగించబడుతుంది కానీ ఇది 8 తో నిశ్చయంగా భాగించబడుతుందా భాగించబడట్లేదు ఇప్పుడు రెండు ఆప్షన్లు కరెక్ట్ అయినాయి అవునా కదా రెండు ఆప్షన్లు కరెక్ట్ అయినాయి ఇప్పుడు ఇచ్చినటువంటి విలువ ఒకసారి చూద్దాం మనకు 15 ఉందా ఒకసారి చూడండి b యొక్క విలువలను తీసుకోవాలి ఇప్పుడు ఓకేనా రెండు ఆప్షన్లు కరెక్ట్ అయినాయి బేసికల్ అయితే ఏదో ఒక ఆప్షన్ సమానంగా రాసిన ఇష్టం వచ్చింది కాబట్టి అట్లా అయింది 3,4 యొక్క ఇచ్చినటువంటి 2 నెంబర్లతోటి ఆ b యొక్క విలువలు నిశ్చయంగా భాగించబడాలి బాగా గుర్తుపెట్టుకోండి
ఇచ్చినటువంటి బి విలువలు ఏ విధంగా ఉంది, ఒకటి 3 ఉంది, ఇంకోటి 4 ఉన్నది. అక్కడ కూడా బి యొక్క విలువలు ఇచ్చినటువంటి సంఖ్య 3 మరియు 4తో నిశ్చితంగా భాగించబడాలి. అక్కడ భాగించబడితే బి యొక్క విలువలు కరెక్ట్, లేకపోతే కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. చూడండి, మొదటి ఆప్షన్ 9 భాగించబడుతుందా? ఇది 3తో భాగించబడుతుందా, 4తో భాగించబడుతుందా? భాగించబడట్లేదు. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఒక ఎలిమినేషన్ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్, ఇది 4తో భాగించబడుతుంది కానీ 3 తోటి భాగించబడట్లేదు. ఓకే, ఇది 3తో భాగించబడుతుంది, 4తో కూడా భాగించబడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? ఇది అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్, ఇది 4తో భాగించబడుతుంది కానీ 3తో భాగించబడుతుందా? భాగించబడట్లేదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. మనం ఫస్ట్ ఏం చేసినాం, ఏంటంటే 4th షార్ట్ కట్ లో 2:3 యొక్క గుణిజాలు రాసుకోవాలని చెప్పినాం. అట్లా మనకు 2 ఆప్షన్లు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? మొదటి ఆప్షన్ వచ్చింది, 2వ ఆప్షన్ కూడా వచ్చింది. ఓకే, కానీ 5వ షార్ట్ కట్ ఏం తెలియజేస్తాం? మనకు ఇచ్చినటువంటి బి విలువలు లేదు కదా, ఇక్కడ 3 ఇక్కడ 4 ఉన్నది. ఈ 3,4 రెండింటితో నిశేషంగా భాగించబడాలి. ఓకే, అట్లా భాగించబడే ఏకైక ఆప్షన్ ఏమున్నది? 8:12:15. చూడండి, A:B అంటే దాన్ని 4 తోటి గుణించండి. 4 2 8, 4 2 12 అవుతుంది అవ్వట్లేదా? మళ్ళీ బి యొక్క విలువలు ఏమున్నాయి? 3,4 ఉన్నది. 3,4 ఈ రెండింటితో గుణించాలి, అవుతుంది అవ్వట్లేదా? కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? ఖచ్చితంగా 8:12:15 కావాలి. 8:12:15. ఇన్ని షార్ట్ కట్లతోటి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా కనుక్కుంటే ఇంకా కూడా కనుక్కోవచ్చు. నిష్పత్తి అనుపాతానికి వచ్చే షార్ట్ కట్ కనుక్కోవచ్చు. ఇట్లా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ రావాలి. క్వశ్చన్ వేస్తే ఆల్మోస్ట్ 10 సెకండ్లు తీసుకుంటావు, 15 సెకండ్లు తీసుకుంటావు. మ్యాక్సిమం మనకు 52 నుంచి 54 సెకండ్లు ఉంటుంది 200 క్వశ్చన్లకి. ఓకేనా? అందులో మనం 20 సెకండ్ల లోపే చేస్తే మిగిలిన రాని క్వశ్చన్లకి ఎక్కువ టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిష్పత్తి అనుపాతం, వయసులు, పార్ట్నర్షిప్ ఇవి చాలా ఈజీగా ఉంటాయి. మనం ఒక్కసారి నేర్చుకున్నటువంటి వాటి గురించి ఎన్ని క్వశ్చన్లు వచ్చినా కూడా ఆన్సర్లు చేయొచ్చు. ఓకేనా? సో ఇది మీకోసం ఇంకొక క్వశ్చన్ కూడా ఇస్తా, నేను చేయడం కోసం అన్నట్టు మీరే చేయండి. A:B ఒక 4:5. నెక్స్ట్ B:C 3:12. అయితే A:B:C విలువ ఎంత? A:B 4:5, B:C 3:12. Then find the value of A:B:C. ఎంత? 4 1 4 5. నెక్స్ట్ 5 4 20. ఇక నేను మెథడ్ 1 చెప్పట్లేదు, ఇది ఆల్రెడీ ఒకసారి చెప్తాను, నేర్చుకున్నట్టే కదా. మెథడ్ 1, షార్ట్ కట్ 1, షార్ట్ కట్ 2, షార్ట్ కట్ 3, షార్ట్ కట్ 4. ఓకే, మీరు ఇష్టం ఏ పద్ధతిలోనే వాడి ఆన్సర్లు మాత్రం తీసుకొని రండి. అయితే దీన్ని 2 పద్ధతులలో చేయొచ్చు. మొదటి పద్ధతి ఏంటో ఒకసారి చూద్దాం. ఇక మళ్ళీ పద్ధతితో ప్రొసీజర్ తోటి చేయొచ్చు. షార్ట్ కట్ 1 చేయొచ్చు, షార్ట్ కట్ 2 చేయొచ్చు, షార్ట్ కట్ 3 చేయొచ్చు, షార్ట్ కట్ 4 చేయొచ్చు, షార్ట్ కట్ 5 చేయొచ్చు, దీని షార్ట్ కట్ 6 కూడా చేయొచ్చు. ఓకే, అవి ఏంటి ఒకసారి చూద్దాం. నేను అన్ని షార్ట్ కట్ చెప్పట్లేదు, మనకు టైం కూడా లేదు. సో సపోజ్ A:B 4:5, B:C 3:12. ఇది మొదటి పద్ధతి నేను చెప్పేది. ఓకే, నార్మల్గా 3 4 ఎంత? 12, 3 5 ఎంత? 15, 12 5 ఎంత? 60. ఇప్పుడు ఇచ్చినటువంటి నిష్పత్తి ఇది కనిష్ట రూపంలో ఉందా? ఇది సింప్లిఫికేషన్ ప్రాసెస్. ఇది ఆ ఫామ్ లో లేదు కదా. ద సింప్లెస్ట్ ఆర్ స్మాలెస్ట్ ఫామ్ ఆఫ్ ది రేషియో గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ద సింప్లెస్ట్ ఆర్ స్మాలెస్ట్ ఫామ్ ఆఫ్ ది రేషియో అంటే తెలుగులో నిష్పత్తుల యొక్క కనిష్ట రూపం అని అంటారు. ఏమంటారు? నిష్పత్తుల యొక్క కనిష్ట రూపం. సమ్ పీపుల్స్ ఆర్ స్లీపింగ్. Okay, I don't know why they are sleeping. They are not having the goals. అది మనం ఏం చేయలేము ఇక. సో కొద్దిగా లేవండి తక్కువ. మన వివేకానందుని యొక్క సూక్తులు చెప్పి నేను లేపలేను. దయచేసి మీరు బేసికల్ ఏంటంటే ఇది రికార్డింగ్ చేస్తున్నాను, కట్టడి చేస్తున్నాను, లేకపోతే అది కూడా అయిపోతుంది. టెక్నిక్గా తీసేయండి. ఓకే, రైట్. సింప్లెస్ట్ ఆర్ స్మాలెస్ట్ ఫామ్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఏంటంటే నిష్పత్తుల యొక్క కనిష్ట రూపం. నిష్పత్తుల యొక్క కనిష్ట రూపం అంటే ఏంటంటే వాటి యొక్క గాసాబా 1 వచ్చేంత వరకు రాసుకోవాలి. అంటే గాసాబా అంటే ఏంటి? మళ్ళీ నేను MCM గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. ఆ క్లాస్ నేనే తీసుకుంటే కనుక దాంట్లో ఇన్డెప్త్ గా పోయే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. చూడండి, 4:8 అని తీసుకుంటున్నా. 4:8 అనేది నిష్పత్తుల యొక్క కనిష్ట రూపంలో లేదు.
దీన్ని మనం 4 1 4 4 2 8 అంటే దీని యొక్క నిష్పత్తుల యొక్క కనిష్ట రూపం ఏమొచ్చింది ఇక్కడ 1:2 ఉంది. మరి దీన్ని ఇంకా సూక్ష్మంగా విభజించుకోవడానికి అవకాశం ఉందా? లేదు. వీటి యొక్క ఘాతాలు దేనికి సమానం అవుతుంది? 1కి సమానం అవుతుంది. ఏదేని ఒక నిష్పత్తుల యొక్క ఘాతాలు 1కి సమానం అయితే వాటిని మనం నిష్పత్తుల యొక్క కనిష్ట రూపం ద సింప్లెస్ట్ ఆర్ స్మాలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఫ్రాక్షన్ అని చెప్తాం. ఓకే, అందుకోసమే ఇప్పుడు మనం 12:15:60 అనేది నిష్పత్తుల యొక్క కనిష్ట రూపంలో ఉందా? లేదు. ఇది 3తో విశేషంగా మార్చబడుతుంది కదా. 3 తోటి 3 4గా 3 5గా 3 20. సో 3 తోటి 3 4 12 3 5 15 3 20. అంటే దీని నిష్పత్తుల యొక్క కనిష్ట రూపం ఏమొచ్చింది? 4:5:20. అయితే అసలు ఇదంతా తదంగం చేసే బదులు ఇక్కడే క్యాన్సిల్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్లు వస్తాయి కదా ఇంతకు. ఓకే, ఒకసారి ఇంట్లో చూద్దాం చూడండి. సెకండ్ షార్ట్ కట్ ఏం చేయాలి? సెకండ్ షార్ట్ కట్ ఏం చేయాలి అంటే 4:5. మీరు చూడండి 3 1 3 నెక్స్ట్ 3 4 12. అవునా కదా? అంటే ఇక్కడ 1:4 అని రాసుకోవచ్చా డైరెక్ట్? అంటే ఇక్కడ 1:4 ఎంత సింప్లిఫికేషన్ చూడండి. 1 4 4 1 5 5 4 20 డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది. అంటే ఏంటన్నట్టు ఇదంతా చేసి దీన్ని మళ్ళీ సూక్ష్మంగా విభజించుకునే బదులు ఇక్కడే మనం డివిజిబుల్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా ఆన్సర్లు వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇది మనకు సంబంధించినటువంటి. ఇక మన థర్డ్ షార్ట్ కట్ కూడా చేయొచ్చు. 4:5 ఇక్కడ ఏముండాలి? 5. ఇక్కడ ఏముండాలి? 1 4 1 4 5 1 5 5 4 ఎంత? 20. ఓకేనా? మళ్ళీ ఆప్షన్ మెథడ్ తోటి కూడా చేయొచ్చు. ఆప్షన్ మెథడ్ తోటి ఏం చేయాలి? ఈ ఇచ్చినటువంటి బి విలువలు అంటే 5 యొక్క గుర్జాలు ఖచ్చితంగా ఉండాలా? ఉంటుంది ఎంత? ఓకే, 5 యొక్క గుర్జ ఉండాలి కదా మరి ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఆప్షన్ ఓరియంటేషన్ తోటి కూడా మనం ఆన్సర్లు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. A:B is equal to ఒక 3:7 అనుకుందాం. నెక్స్ట్ B:C is equal to ఒక 4:9 అనుకుందాం. అప్పుడు A:C విలువ ఎంత? A:C విలువ ఎంత? మనం ఖచ్చితంగా ఆర్ఎస్ఎల్ లేకపోతే ఏదో మెటీరియల్ ఉన్నాయో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ యుద్ధం వచ్చినా కట్టదిప్పే సత్తా ఉండాలి మనకు. అంతే. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం చేయగలిగేంత కేపబుల్ ఉండాలి మనకి. ఎంత అండి? 4:21. దీన్ని కూడా ఎన్ని పద్ధతులలో చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఇది మెయిన్స్ బ్యాచ్గా మెయిన్స్ బ్యాచ్ అంటే మినిమం ఒక 150 కంటే ఎబో వచ్చేటట్టు చెప్పాలి. ఆ స్టాండర్డ్ ఉంటేనే మనకు మెయిన్స్ బ్యాచ్. ఓకేనా? ఫ్రీ క్లాసులు కదా ఏదో 4 పైపైన చెప్పుకొని పోతానే తక్కువ అనేటువంటి సిచ్యువేషన్ లేదు. ఓకేనా? నేను ఎస్పెషల్లీ నేను ఎక్కడికి ఏ ఇన్స్టిట్యూట్కు ఇంతవరకు పోలేదు. ఒకవేళ వెళ్ళినా నేను ఇదే సిచ్యువేషన్ తోటి చెప్తాను. నా ఇన్స్టిట్యూట్లో నా సొంత విద్యార్థులకైతే ఎంత ఇండెప్త్గా అయితే చెప్తానో ఇప్పుడు మీకు కూడా అదే విధంగా చెప్తున్నా. ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితి అయితే అసలు లేదు. తగ్గే పరిస్థితే లేదు. ఇక అది మీరు కూడా అర్థం చేసుకోండి. మీకే తెలుస్తుంది చెప్పేటప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఆ లెంత్ ఏంటనేది మీకు ఇప్పటికే అవేర్నెస్ అయ్యి ఉండాలి తప్పు. సరే, ఒకసారి మోడల్ 1 తోటి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం చూడండి తప్పు. సో 3:7 నెక్స్ట్ 4:9. ఓకే, మొదటి పద్ధతి అయితే ఏం చేసుకుంటాం చెప్పండి. ఈ 2 నెంబర్ల యొక్క కాసాకు తెలియకపోతే ఓకేనా, మొదటి పద్ధతి సంబంధించినటువంటి మన షార్ట్ కట్ ఏ విధంగా చేస్తామని చూద్దాం. చెప్పండి. ఇచ్చినటువంటిది 7,4 యొక్క కాసాకు 28. 28 అంటే ఇక్కడ 4 ఉండాలి, ఇక్కడ 7 ఉండాలి. 4 3 ఎంత? 12. 4 7 ఎంత? 28. 7 4 ఎంత? 28. 7 9 ఎంత? 63. ఓకే, అంటే మనం ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటి? ఇది ఏ విలువ, ఇది సి విలువ. మరి A:C ఎంత వస్తుంది? మరి 3 తోటి 3 4 12 3 21. అంటే ఆన్సర్ ఎంత అంటే మరి 4:21. ఇది ఒక పద్ధతి, చేసేటువంటి పద్ధతి. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటో ఒకసారి చూద్దాం. రెండో పద్ధతిలో ఏం చేయాలి? ఇప్పుడు ఇచ్చినటువంటి విలువలు 3:7 నెక్స్ట్ 4:9. ఓకే, సో మనం సింపుల్గా చేస్తాం. ఏమని? 3 4 ఎంత? 12. 4 7 ఎంత? 28. నెక్స్ట్ 7 9 ఎంత? 63. ఇక్కడ కూడా ఎంత అంటే 4:21. ఎందుకు? వీటినే కదా మనం ప్రాముఖ్యంగా తీసుకునేది. ఒకవేళ ఇంకా అంతకంటే పరిమితి కొద్దిగా సాధిస్తే మూడో మెథడ్. ఓకే, మూడో మెథడ్ సంబంధించినటువంటి ఎవరో ముసలి కలుపుతా ఉన్నారు. ఓకే, సో ఒకసారి చూడండి. ఇది మొదటి పదాలు కలుపుతాం, ఇది రెండో పదాలు కలుపుతాం. అంటే A:C కదా.
అవునా కదా. పోతుంటే పోతుంటే ఇంకొద్దిగా షార్ట్ కట్లు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతున్నా. ఇది మొదటి పదాల అర్థం, ఇది చివరి పదాల అర్థం. 3 4 ఎంత 12, 7 9 ఎంత 63, అంటే 3 తోటి 3 4 12 3 21. ఈ విధంగా కూడా ఆన్సర్ చేయొచ్చు కదా. సింపుల్ గా బి అనేటువంటి విలువతో సంబంధం లేకుండా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇంకొక షార్ట్ కట్. ఫోర్త్ షార్ట్ కట్ ఏంటి చెప్పండి. a/c a/b × b/c నా అవునా కదండి. ఇంకొక షార్ట్ కట్, అడ్వాన్స్ షార్ట్ కట్ ఇది. a/c a/b × b/c, అంటే bb క్యాన్సిల్ అయిపోతే మరి a/c నేనా మనం మిగిలేదు. మరి a/b ఏమి ఇచ్చింది చెప్పండి. 3/7 × b/c ఎంత ఇచ్చిండు 4/9. ఓకే, మరి చేస్తే మనకి ఇచ్చినటువంటిది 3 1 3 4 7 ఎంత 21. మరి వచ్చిందా లేదా? ఇది కొంచెం అడ్వాన్స్డ్ షార్ట్ కట్. ఓకే, ఎందుకంటే ఒక్కోసారి a/d అడిగినప్పుడు ఏం చేయాలి. a/b × b/c × c/d చేస్తే మనకు a/d అనేటువంటి నిష్పత్తి ఏర్పడుతుంది. సో ఇన్ని పద్ధతులలో కూడా మనం ఆన్సర్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. There is no break. ఒక టీచర్ మీరు ఎంతసేపు పరిగెత్తించగలిగితే అంత గొప్ప విషయాలు నేర్చుకోగలుగుతారు. ఎంతసేపు మీరే పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అంత వెనక పోతూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి. బ్రేక్ ఇస్తే ఏముంటుంది, హాఫ్ సెషన్ కంప్లీట్ అయిపోతుంది. నాకు 3 దొబ్బిందంటే మళ్ళీ మధ్యాహ్నానికే కాలేసుకొని ఎదురవుతుంది. ఓకే, మీరు మీకోసం వచ్చిన మీరు ఇంతకు 100 రెట్లు మీ ఫేస్లో నాకు కనిపించాలన్నట్టు. అరే మరి బాగా చెప్తున్నప్పుడు కొంత వినాలి. ఒకవేళ బాగా చెప్పకపోతే కనుక మధ్య నుంచే డిస్కంటిన్యూ చేయండి. ఓకేనా. ఎందుకు కాన్ఫిడెంట్ అంటే మనిషికి ఇట్లే ఉంటుంది. నేను కాన్ఫిడెంట్ తోటే మాట్లాడుతుంది సార్. ఓకేనా. బేసికల్గా ఇది ఎడిట్ చేయండి. ఏం లేదే కానీ బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉంటారు. ఓకేనా. ఎవరో మీకు నాకు తెలుసో తెలియని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. వాళ్ళకి ఏంది ఎంతసేపు డిస్లైక్ కూడదు అన్నటువంటి ఆలోచన. కానీ అరే మరి బాగానే చెప్పింది తప్పు, ఒక్కసారి గుడ్, బాగా చెప్పలేదు, బ్యాడ్, ఇట్లా కామెంట్లు పెట్టారు. డైరెక్ట్ నెగిటివ్ కామెంట్ల వైపే పరిగెడతా ఉంటారు. ఓకే, సాధారణంగా అయితే మనకు రాలేదు, కానీ వరంగల్కి వచ్చిన కూడా వస్తాయి. అది అడ్డుకోవాల్సిన బాధ్యత నా స్టూడెంట్గా మీకు ఉన్నది. నేను వరంగల్ బిడ్డనే కాబట్టి వరంగల్లో మనం రాజ్యం వెళ్ళాలి. వరంగల్లో మన సత్తా ఏందని నిరూపించుకోవడం కోసమే ఈ బిజీ షెడ్యూల్లో నాకు ఒక రోజు పోతే 10,000 వస్తాయి సార్, లక్షలలో ఉంటుంది నా సాలరీ. అయినా ఫ్రీ కోచింగ్ అంటే ఎందుకు వచ్చిందంటే ఈ వరంగల్లో మనం చూపించాలి. హైదరాబాద్ ఎక్కువ చూపించినాం కదా, ఇక్కడ కొన్ని అటు ఇటు ఉన్నాయి. మీకు నేను ఇన్స్టిట్యూట్లో అవి ఏం చెప్పాను తక్కువ, వాటి కూడా తెలియాలి కదా తక్కువ. సుమారులో ఫ్రీ కోచింగ్ అంటే ఫ్రీగా జరగట్లేదు. ఇది ఓ హై స్టాండర్డ్గా జరుగుతూ ఉన్నది. ఇది మన సత్తా అనేది యూట్యూబ్లో కూడా చూస్తారు కదా పిల్లలందరూ కూడా, అవునా కదా. మరి పాపం ఆ సంపత్ కుమార్ అన్న ఆయన గవర్నమెంట్ జాబ్ను కూడా పక్కన పెట్టేసుకొని మీకోసం చాలా కష్టపడతా ఉన్నారు. మిగిలినటువంటి సార్లందరూ కూడా మీకోసం కష్టపడతా ఉన్నారు. మనం సంథింగ్ వీ హావ్ టు గివ్ ఫర్ దెమ్. మనకు వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి తప్పు, జస్ట్ జాబ్ ఒకటి సంపాదించి పెట్టాలి. ఆ జాబ్ కోసం మనం ఇక్కడికి వచ్చినాం. మీలాగా స్టూడెంట్ అయితే నేను కూడా కామెంట్ చేద్దాను. ఎంత బెంచ్లో కూర్చున్నా, ముందు బెంచ్లో కూర్చొని ఎంతకు కామెంట్ల వర్షం నేను మీకంటే ఎక్కువ చేస్తాను. నాకు ఐ స్టడీ నేను ఎంటెక్, మరి ముచ్చట ఇంకా వేరే ఉంటుంది, మన స్టైల్లే వేరు ఉంటాయి కదా. కానీ ఇలా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి టీచర్గా ప్రవర్తించాలి, అవునా కదా. కాబట్టి అట్లే చేస్తున్నా. మీరు కూడా బాధ్యతాయుతమైనటువంటి స్టూడెంట్ లాగా ఉంటే ఆ కోఆర్డినేషన్ బాగుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంటుంది, అవునా కదా. కాబట్టి ఒకసారి చూడండి, లంచ్ అయితే పోదాం, ఇంకొక 15 నిమిషాలు చెప్తా కదా. మీరు టైము ఎంత ఎక్కువ గడుపుతూ ఉంటే మీరు అంత తక్కువ నేర్చుకుంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక 10 నిమిషాలు అయితే పోదాం. ఎవరైనా అన్నం కోసం, ఆకలి కడుపుల కోసం ఎదురు చూసే వాళ్ళకైతే మంచి వార్త చెప్పినట్టున్నాను. 15 నిమిషాలు అయిందంటే జాలిగా లంచాల మీద కిటిల మీద పడవుతున్నాం. ఓకే, సరే. ఇంకొకటి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, A:B=2:3, నెక్స్ట్ B:C=4:5, నెక్స్ట్ C:D=6:7 అయితే నెక్స్ట్ A:B:C:D విలువ ఎంత? ఓకే, సో దీన్ని మీరు అనుకునేటువంటి పద్ధతులుగా చేయడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా ఎన్ని పద్ధతులు చేయాలో ఒకసారి చెప్తా. ట్రై టు డూ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, డోంట్ కాపీ ఫ్రమ్ అదర్స్.
ఎందుకంటే మీకు ఇంతవరకు టాస్క్ లేదు కాబట్టి నిశ్చలంగా కూర్చొని ఉన్నది. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి, ఓకేనా. ఇక్కడ కాపీ చేయడం వల్ల మనకు ఒక మార్క్ ఎక్స్ట్రా రాదు, సొంతంగా చేయడం వల్ల యూ విల్ గెట్ 1 మార్క్. రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, కొట్టేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. వచ్చిందా ఎంత ఆన్సర్? 16:24:30 ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్. అట్లా ఉండాలి జమ్మూ క్యాండిడేట్స్. ఏను వాళ్ళందరూ కూడా జమ్మూ క్యాండిడేట్స్ కానీ కొద్దిగా ఓకేనా. మళ్ళీ మీరు ఇంకా ఇది షార్ట్ కట్ చెప్పానా డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పాను? డైరెక్ట్ షార్ట్ కట్టా? రైట్. మీరు కోరుకుంటే నేనేం చేస్తానండి కానీ డైరెక్ట్ షార్ట్ కట్ ఇప్పుడు నేను చెప్పేది, ఓకే. చెప్పండి 3 తర్వాత నెక్స్ట్ వచ్చిన నెంబరు 3, 4 గంట ముందు 4, 6 గంట ముందు 6, 6 గంట ముందు 6, 3 తర్వాత వచ్చేది 3, నెక్స్ట్ 5 తర్వాత 5. బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ షార్ట్ కట్ ఏమి ఇస్తున్నాం? 3 తర్వాత ఈ అంకె కొనసాగింపుగా జరుగుతుందని ఇంతకుముందే నేర్చుకున్నాం. 4 గంటల ముందు 4 వస్తుంది, 5 తర్వాత 5 వస్తుంది, ఓకే. 6 గంటల ముందు ఇది కూడా కొనసాగింపుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి అంటే కూడా 6 వేసుకున్నాం. మరి ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. చూడండి 2, 4, 8, 8 దాకా 48. నెక్స్ట్ 3, 4, 12, 12 దాకా 72. 3, 5, 10, 14, 90. 3, 5, 10, 17, 105. అన్ని కూడా 3తో విశేషంగా పాటించబడతాయి కదా. 3 16, 3 24, 3 30, 3 35. ఇది ఆన్సర్. ఒక థర్డ్ షార్ట్ కట్ కోల్పోయింది మీరు. ఓకేనా? ఇది డైరెక్ట్ షార్ట్ కట్ ఇది, ఓకే. సో ఒకసారి చూద్దాం. చూడండి 2:3, 4:5, 6:7, ఓకే. దీన్ని మీరు అనుకునేటువంటి షార్ట్ కట్ ఏముంటుంది చెప్పండి? మొదటి పదాల అర్థం ఏనా? మొదటి పదాల అర్థం ఏ, చివరి పదాల అర్థం ఏమైతే చెప్పండి? సీనా టీనా? ఎందుకు ఇచ్చినటువంటి 3 నిష్పత్తులకు డి అనేటువంటి ఇంకో టర్మ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇదేం కావాలి? ఇంతకుముందు 2 నిష్పత్తులు ఇచ్చింది కాబట్టి ఏ అయితే సి అయింది, కానీ ఇప్పుడు 3 నిష్పత్తులు ఇచ్చింది కాబట్టి ఏ అయితే ఏం కావాలి? డి కావాలి. ఎందుకంటే మనకు అడిగింది A:B:C:D, ఓకే. అయితే దీన్ని ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వచ్చినటువంటి మొదటి పదం మళ్ళీ పునరావృతం కాదు, ఓకేనా. ఈ షార్ట్ కట్ ఏంటన్నట్టు ఒక్కసారి వచ్చినటువంటి మొదటి పదం మళ్ళీ పునరావృతం కాదు. ఇప్పుడు ఇది ఒకసారి వచ్చింది కదా, ఇది అవునా కదా? మొదటి పదం కాబట్టి దీన్ని ఏం చేస్తాం? క్యాన్సల్ చేస్తాం. మరి ఎక్కడ స్టార్ట్ కావాలి? రెండో పదం నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ 4 తర్వాత ఒకటి ఎన్ని అయింది కదా, ఇది అవునా కదా? మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి? ఈ రెండో పదం నుంచి రెండో పదం నెక్స్ట్ మొదటి పదం, ఇదేమో బి అవుతుంది, ఇదేమో సి అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇంతకు మనం చేసేటువంటి విధానం ఏంది? ఇది ఏలో ఒకసారి వచ్చింది ఆ రెండు, అవునా కదా? మొదటి పదం మళ్ళీ బీకి వచ్చేసరికి ఉండదు కదా. నెక్స్ట్ బిలో 4 అనేటువంటి పదం వచ్చింది కదా, మళ్ళీ సి వచ్చేటువంటికి 4 అనేటువంటిది ఉండదు. అంటే ప్రతిసారి మొదటి పదాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి, కాబట్టి చూడండి 2, 4, 8, 8 దాకా ఎంత? 48. బి విలువ అంటే ఏంటి? 3 × 4 × 6 మన కదండి. 3, 4, 12, 12 ఎంత? 72. నెక్స్ట్ 3, 5, 15, 14 ఎంత? 90. నెక్స్ట్ 3, 5, 15, 15 ఎంత? 105. సింపుల్ ఏమనుకున్నామండి? ఇది మొదటి పదాల అర్థం ఏ, చివరి పదాల అర్థం డి, అవునా కదా? సో బి అనే విలువ ఏం రావాలి? 3 × 4, 3, 12, 12, 72. 3, 5, 15, 14, 90. 3, 5, 15, 15, 105. మరి ఇది నిష్పత్తుల యొక్క కనిష్ట రూపమా? కాదు, అవునా కదా? కాబట్టి 3 తోటి 3 16, 3 24, 3 30, 3 35, ఓకే. ఈ పద్ధతితో కూడా కనుక్కోవచ్చు, ఓకే. ఇది రెండో పద్ధతికి సంబంధించినటువంటి, ఓకే. ఇది వరకు చాలు. నెక్స్ట్ చెప్పొద్దు కానీ మన షార్ట్ కట్ బుక్ ఒకటి సార్ చూడండి, ఇప్పుడు ఉంటే చూడండి. ఇంతకు తీసుకొని అసలే చెప్పండి, ఇంతకు చూసిన తర్వాత తీసుకోకుండా మీరే ఉండలేరు కాబట్టి తీసుకోవాలని చెప్పండి. ఆ బుక్లో అంతకు మించి ఉంటుందండి. ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటిది
ప్రతి బిట్ టు బిట్ షార్ట్ కట్ అనేది ఒక్కొక్క దానికి 4-5 షార్ట్ కట్లు ఇచ్చిన నేను చెప్పేటి అన్ని కూడా బుక్లో ఉంటాయి, ఒక చెప్పని కూడా ఉంటాయి దాంట్లో. కాబట్టి ఒకసారి ఉంటే మీరైతే రెఫర్ చేయండి. అది కేవలం హైదరాబాద్లో మాత్రమే దొరుకుతుంది. ఆ హైదరాబాద్లో 2-3 బుక్ స్టాల్కి మాత్రమే ఫోన్లు చేస్తే ఇచ్చిన, లేకపోతే చేయకపోతుంది. అది కేవలం నా ఇన్స్టిట్యూట్లో మాత్రమే దొరుకుతుంది. స్టాక్ అంతా అయిపోయింది. ఇప్పుడు చేస్తే ప్రింటింగ్ చెప్పారు, లేకపోతే సరే సరే ఓకే ఓకే రైట్. ఒక క్వశ్చన్ చూడండి, A/3 = B/4 = C/5 అయితే A/B/C యొక్క విలువ ఎంత? సాధారణంగా ఇది ఆ ఫేమస్ బుక్లలో ఉంటుంది. డైరెక్ట్ ఈ రూపంలో ఉన్నట్లయితే ఆరాలే వాటి యొక్క నిష్పత్తులు అయితే అని మనం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అవునా కదా? ఒకసారి చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనకు A/B/C కావాలంటే 2 నిష్పత్తులు ఉండాలి. ఏమేమి ఉండాలి? A/B ఉండాలి, B/C ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటి నుంచి A/B కనుకోవచ్చమా? అవునా కదా? అంటే అర్థం ఏంటన్నట్టు A/3 = B/4. ఈ B సైడ్ వచ్చేస్తే ఈ 3 సైడ్ పోతుంది కదా. కాబట్టి A/B = 3/4 అంటే అర్థం ఏంటన్నట్టు 3:4. అవునా కదా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ B మరియు C మధ్య ఉండేటువంటి రిలేషన్ తీసుకోవాలి. అంటే అర్థం ఏంటన్నట్టు B/4 = C/5 అంటే ఈ C వచ్చేస్తే మళ్ళీ ఈ 4 ఇటు సైడ్ వెళ్తుంది. అంటే B/C = 4/5. అవునా కదండి? B/C = 4/5 ఏమవుతుంది? 4:5 అంటే A/B ఎంత? 3:4. B/C ఎంత? మళ్ళీ 4:5 అంటే B యొక్క విలువ సమానమైంది కాబట్టి డైరెక్ట్ 3:4:5 అని రాసుకోవచ్చు కదా. అయితే ఇది ప్రొసీజరు. షార్ట్ కట్ ఏమంటాం? ఈ రూపంలో ఉన్నట్లయితే వీటి యొక్క ఆరాలు ఏ నిష్పత్తులు అయితే ఉంటాయో అవే వాటి యొక్క సమాధానాలు అవుతాయి. అంటే ఆరంలో 3 ఉంది, ఆరంలో 4 ఉంది, ఆరంలో 5 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? 3:4:5. ఓకే. కాబట్టి A/B/C = 3:4:5. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంతకు సపోజ్ 2A = 3B, నెక్స్ట్ 4C = 4B = 5C అయితే A/B/C ఎంత? A/B/C చెప్పండి. 2A = 3B, 4B = 5C అయితే కనుక A/B/C ఎంత? ఎంత అండి? ఒకసారి చూద్దాం. చూడండి, దీనికి సంబంధించినటువంటిది ఈ రూపంలో ఉన్నట్లయితే వీటి యొక్క ఎదురుగా ఉండేటువంటి విలువలే వాటి యొక్క నిష్పత్తులు అవుతాయి. ఈ రూపంలో ఉన్నట్లయితే వాటి యొక్క ఎదురుగా ఉండేటువంటి విలువలే వాటి. అంటే A = ఎంత అన్నట్టు 3, B = ఎంత అన్నట్టు 2. అంటే ఇది 3:2నా? అవునా కదండి? చూడండి, A = 3 అవుతుంది, B = 2 అవుతుంది. మనం దేన్ని ఏ విధంగా రాస్తాం? A/B = 3/2 అవుతుందా? ఈ 2 అనేది ఇటు సైడ్ పోతుంది, ఆ B అనేది ఇటు సైడ్ వస్తుంది. కాబట్టి A/B = 3/2. 3/2 అంటే 3:2 రాసుకోవచ్చా? అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ కూడా చెప్పండి, B = 5 అవుతుంది, C = 4 అవుతుందా? కాబట్టి ఏంటంటే 5:4. సో వీటిని మనం చేద్దాం. చూడండి, 3:2 నెక్స్ట్ 5:4 చేస్తే 3 × 5 = 15, 3 × 5 = 10, 5 × 4 = 8. ఇక నిష్పత్తుల యొక్క కనిష్ట రూపం చేరేసిపోతున్నాం కదా. కాబట్టి ఆన్సర్ 15:10:8. 15:10:8. ఇవి కేవలం మోడల్ 1లో చాలా చిన్నవి. రెండో తరగతి పిల్లలు చెప్పినా కూడా నెక్స్ట్ ప్రాబ్లం చేయగలుగుతారు. కానీ ఆర్ఎస్ అగర్వాల్లో పోతుంటే దాని యొక్క లెంత్ చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు మనం క్వశ్చన్లకు పెన్నులు అనేటువంటి తడబడుతున్నటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి ప్రతి దానికి షార్ట్ కట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో కొంచెం టైం అయినట్టుంది, 1 అవుతుంది. సో ఒక చెప్తాను. ఒక నేను చెప్పడం కోసం ఇక్కడికి వచ్చేసిన, ఖచ్చితంగా చెప్పే తీరుతాయింతకు మీరు ఎంత సపోర్ట్ చేస్తూ ఉంటే నేను అంత రెట్టించినటువంటి వేగంతో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. తడబడే పరిస్థితి ఇంతవరకు మనకు రాలేదు. ఏదైనా కూడా దున్నుకుంటూ పోవడేంతకు ఏ స్టేజ్ ఎక్కినా కూడా కరెక్టే. అది ఓకే, మన సిచ్యువేషన్ లేదు కదండి. ఇంతకు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు నేను అక్కడ లేకుంటే ఇక్కడున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకు అక్కడ లేకుంటే ఇక్కడున్నా. ఓకేనా? ఇక్కడున్నా అంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఎస్ఐ కోసం చదివేటప్పుడు చాలా అంటే చాలా తిరిగిన, రూపాయి జేబులు వేసుకొని టీ స్టాల్ చుట్టూ అది తాగొద్దానంత సిచ్యువేషన్లో తిరిగినా నేను. మేము ఉండేది ఒక దగ్గర స్లమ్ ఉండేటువంటి ఏరియా, అక్కడే ఇన్స్టిట్యూట్ పెట్టినారు. ఆ ఇన్స్టిట్యూట్ పెట్టే క్రమంలో చాలామంది విమర్శించారు.
ఈ బస్సులు ఏమి నడుస్తుంది, పెద్ద దిల్సుకున్నారు అశోక్నగర్లో పెద్ద పెద్ద దాంట్లో పెట్టాలని చెప్పింది. ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు అనుకునేటువంటి ఇన్స్టిట్యూట్ల నుంచి కోకుల పిల్లలు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా ఉన్నారు. రీజన్ మనం కష్టపడుతున్నాం కాబట్టి వస్తున్నారు. బాగా చెప్తున్నాను పక్కన పెట్టండి, బాగా కష్టపడుతున్నాం కాబట్టి వస్తున్నారు. అవునా కదా? మీ సంపత్ కుమార్ సారు ఆయన కూడా బాగా కష్టపడ్డారు కాబట్టి ఇంతమంది జనాలు పోగైంది. అవునా కదా? ఆయన కనుక కష్టపడకపోయింటే మీరు ఏ డిస్ట్రిక్ట్లు ఉందరో, ఏ ఇన్స్టిట్యూట్లు ఉందరో, ఏ ప్రదేశాలలో ఉందరో అందరినీ ఒక తాటిపైకి తీసుకుని వచ్చిండు. ఆ విషయంలో కూడా మనం సుమార్ ఇన్స్టిట్యూట్కు గట్టిగా అది వాళ్ళ క్రెడిటర్. ఓకేనా? సో మనం కూడా కొద్దిగా స్థాయిని పెంచుకోవాలి, మెచ్యూరిటీ లెవెల్ పెంచాలి. ఓకేనా? ఎంతసేపు ఇంకా స్కూల్ విద్యార్థులుగా ప్రవర్తించవద్దు. సంథింగ్ మన లోపల ఉన్నటువంటి మెచ్యూర్ లెవెల్ అనేది ప్రదర్శించాల్సినటువంటి విధానం చాలా మెచ్యూర్డ్గా ఉండాలి. అంతేగాని చిన్నపిల్లల చేష్టలు లేకపోతే ఏదో కామెంట్ చేయాలి ఏదో అనేది ఏం లేదు. ఓకేనా? మీరు కామెంట్ చేస్తే పడడానికి సిద్ధంగా ఉన్నా, పెద్దగా ఏం లేదు. ఓకేనా? మనం యాక్సెప్టెన్స్ చేయడానికి చాలా రెడీగా ఉన్నా. అది కాంప్లిమెంట్ అయినా విమర్శ అయినా నాకు అలాంటి ఫీలింగ్స్ అయితే ఏం లేదు. ఎందుకు ప్రతి టీచర్ కూడా ఒక విద్యార్థి. There is no famous teacher in the world. All people are learners only. Okay. Hard work should define the success, not our bloody luck. We are the hard work people. Okay. కాబట్టి మనం ఎంత బాగా కష్టపడితే అంత సక్సెస్ అనేది గెయిన్ అవుతాం. ఏదో మాటలు చెప్పినంత మాత్రంలో అదేం లేదు. సబ్జెక్టు ఉంది కదా, సబ్జెక్ట్ ఉంటేనే కూడా మాటలు చెప్పాలి, లేకపోతే మాటలు చెప్పదు. ఇదే వరంగల్ ఇన్స్టిట్యూట్లో కొన్ని ఉన్నాయి, పేర్లు చెప్పదలుచుకోలేదు ఇంతకు. దానికి ఇది సరైన ప్లాట్ఫామ్ కావచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన నేను. ఓకే. బేసికల్గా రాకపోతుంది ఇంతకు. ఏది కూడా ఫ్రీ కాదు. పాపం పేద విద్యార్థుల కోసం ఈ సుమార్ ఇన్స్టిట్యూట్ అనేది ఇంత బాగా కష్టపడతా ఉంటే నా వంతుకు ఎంత కొంత ప్రయత్నం చేయాలి. సపోజ్ నేను చెప్పే వాటిలో అయితే కొన్ని క్వశ్చన్లు వస్తాయి. మీరు ఎప్పుడైనా సరే వాళ్ళంతా సిద్ధు సార్ బాగా చెప్పండి ఎందుకు అలా క్వశ్చన్లు వచ్చినాయి, నేను ఒక మార్క్ సాధించిన ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది కదా ఇంకా. ఓకే. దానికోసం సరే ఒక చిన్న స్టోరీ చెప్పేసి ఎండ్ చేద్దాం. మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లాస్ ఉందా? ఉంది. కష్టపడుతున్నాను. వెరీ గుడ్. కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న ఒక స్టోరీ చెప్పేసి మనం ముగిద్దాం. మంచిగా వినండి. మంచిగా వినడానికి అది మన జీవితాలకు ఉపయోగపడేటువంటి స్టోరీ. ఎక్కడ కూడా ఎవరిని మోటివేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. నీ యొక్క కష్టాలని నీకు మోటివేషన్ అయి ఉండాలి. ఎవరో చెప్తే మనం పొంగిపోగలడం, ఎవరో విమర్శిస్తే తగ్గిపోవడం అనేటువంటిది ఎక్కడ కూడా ఉండదు. 1937 సంవత్సరంలో ఒక హంగేరీ దేశంలో ఒక షూటర్ అనేటువంటి వ్యక్తి మీకు తెలిసి ఉండొచ్చు. ఆయన ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి. 1937 సంవత్సరంలో